ఎన్టీ రామారావు గారు తెలుగు వారందరికీ హీరో సార్. అసలు ఆ హీరో మిమ్మల్ని హీరోగా పోల్చారు. ఆయన సినిమాలంటే చూడని సినిమా లేదు నేను. కొన్ని సినిమాలు 3-4 సార్లు చూస్తాం. శంకుస్థాపన చేసేటప్పుడు హాస్పిటల్లో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. మై వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆయన చూపు మీ పైన ఎందుకు పడింది సార్? శ్రీమతికి క్యాన్సర్ రావడం జరిగింది. అప్పుడు నన్ను కన్సల్ట్ చేశారు ఆయన అమెరికా. దాంతో ఆవిడ మా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అమెరికాలో కోరికను ఎక్స్ప్రెస్ చేశారు. డాక్టర్ గారు నేను ఆయన చెప్తే ఆయనకి అది చాలా హత్తుకుంది. శంకుస్థాపన చేసి నా చేత మళ్ళీ కొబ్బరికాయ కొట్టించి ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారు చక్కగా నడుపుతున్నారు దాన్ని. అసలు డాక్టర్ కావాలన్న తలంపు మీకు ఎందుకు వచ్చింది సార్? మన హాస్పిటల్స్లో ఇక్కడ ఉస్మానియా ఇవన్నీ ట్రీట్మెంట్ చూశానప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటంటే లోపల రేడియేషన్ లోపలికి పెట్టాలి. బయట ఇచ్చి లోపల నుంచి కూడా రేడియేషన్ పెట్టాలి. ఆ రేడియేషన్ లోపల పెట్టినప్పుడు మీరన్నా మార్చుకోండి పద్ధతులు, ఇది తప్పు మీరు చేసేది. ప్రపంచం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ లేని హాస్పిటల్ లేదు ఈ టెక్నాలజీ. ప్రజల్లో భయం అనేది పోలేదు సార్. క్యాన్సర్ వస్తే ఇక కాటికి పోయినట్లే. ఎర్లీగా మీరు పట్టుకుంటే క్యాన్సర్ more than 90% క్యూర్ చేయొచ్చు. ప్రస్తుతం వైద్యో నారాయణ అనే నానుడికి డాక్టరు న్యాయం చేస్తున్నారు. డాక్టర్ కొంచెం షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే అమెరికాలో అమెరికన్ పేషెంట్స్ ఇచ్చినా ఇండియన్ పేషెంట్స్ ఇచ్చినా అమ్మ నీకు అది ఎంత మటుకు మా పాటిస్తున్నాం అనేది ప్రతివాడు చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే వైద్యుల్లో నిర్లక్ష్యం కూడా పేరుకుపోతుంది. కొంతమంది, అందరినీ అనడం లేదు, కొంతమంది వైద్యుల్లో కేవలం వ్యాపారమయంగానే చూస్తారు. నేను ఢిల్లీ వాళ్ళకి రికమెండేషన్ ఇచ్చాను. హాస్పిటల్ ఛార్జ్ చేసి ఇంటర్నెట్లో పెట్టండి. కొన్ని మీరు చెప్పిన కొంత మటుకు అడ్జస్ట్ అయిపోతాయి. అసలు ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూసే విధానాన్ని చూస్తే బాధ. ఒక బంధందోట్లో పడేసి వాళ్ళని ఏదో చూసినా మేమేదో పుణ్యానికి చూస్తున్నాము. అదే క్యాష్ ఇచ్చే వాళ్ళకైతే మాత్రము వాళ్ళకి రాచమర్యాదలు చేస్తూ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ రాకూడదు. ఇది కరెక్ట్ అంటారా సార్? అసలు డబ్బులు ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు లేని వాళ్ళకి ఏదో కాంప్రమైజ్ ట్రీట్మెంట్ ఇచ్చామని కనుక తెలిసిందంటే గవర్నమెంట్కి హాస్పిటల్ మూసేయాలి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు సార్. నేను ఆన్సర్ ఇచ్చాను, మీరు చూసుకోండి. సార్ ప్రధానంగా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది సార్ ఇటీవల కాలంలో మనం చూస్తాం. ఎందువల్ల వస్తుంది సార్? మంచి డైట్ తింటాం, అవన్నీ తగ్గినాయి. వెస్ట్రన్ డైట్స్ వచ్చేసింది, హ్యాంబర్గర్స్. ఇప్పుడు టార్గెట్ థెరపీ అంటే ఏంటంటే వీల్ తీసుకోండి. సింపుల్గా చెప్పండి, సైకిల్ చక్రం సెంటర్లో ఒక హబ్ ఉంది, స్పోక్స్. అవును సార్. పెరిఫెరీలో ఏముంది, రిమ్ ఉంది. క్యాన్సర్ ఎప్పుడు ఈ సెంటర్లో న్యూక్లియస్ హబ్. దీనికి ఎవరు చెప్తున్నారు క్యాన్సర్ కింద మారమని అనేది చాలా కాలం అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు చాలా అద్భుతమైన రీసెర్చ్ చేశాం. దీనికి క్యాన్సర్ కింద మారమని ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్ అంటే, సో ఆ సిగ్నల్ బ్లాకింగ్ డ్రగ్స్ కనుక్కున్నాం, అవే టార్గెట్ డ్రగ్స్. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు సార్? ట్రాన్స్ఫర్మేషనల్ మ్యాన్. ఈ ఆరోగ్యశ్రీ పెట్టి ఏ జబ్బు వచ్చినా మేము తట్టుకోగలమని సార్, అది ఆ క్రెడిట్ ఆయనకి. ఎవరి జీవితానికి వారే హీరో. మరి అలాంటి వారు ఎదుటి వారిని నేను కాదు హీరో, ఆయన రియల్ హీరో అన్నారంటే వారు ఎంత గొప్పవారే ఉంటారు. అయితే ముందుగా ఆ హీరో ఇంకో హీరోని పొగిడింది ఎవరు అన్న సంభాషణ ఒకసారి తెలుసుకుంటాం. 1989 నవంబర్ 25 ఆ రోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన రోజు. ఆ రోజు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, తెలుగు వారందరికీ నేను హీరో అయితే క్యాన్సర్ మహమ్మారితో పోరాడే వారి ప్రాణాలను కాపాడే ఆయనే రియల్ హీరో అని కొనియాడు. ఆయన ఎవరో కాదు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రేడియేషన్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. నోరి దత్తాత్రేయుడు గారు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వారైనప్పటికీ కూడా ఆయన 48 సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. అప్పటికి మూలాలు మర్చిపోకుండా 3 నెలలకు ఒకసారి భారతదేశానికి వస్తూ ఇక్కడ క్యాన్సర్ మహమ్మారితో పోరాడే వారి ప్రాణాలను నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఇండియాకు వచ్చారు. హైదరాబాద్లోని మన ఐడ్రీమ్ స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి ఈ క్యాన్సర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎన్టీ రామారావు గారే మిమ్మల్ని హీరోగా అలాడే పొగిడారు, హీరోతో పోల్చారు అంటే అలాంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అది ఒక నా అదృష్టం సార్. ఎలా అనిపించింది సార్ ఎన్టీ రామారావు గారు తెలుగు వారందరికీ హీరో సార్? అసలు
ఆ హీరో మిమ్మల్ని హీరోగా పోల్చారు. లేదు సార్, ఎలా అనిపించింది అసలు? అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరికీ ఆయన హీరో. నాకు చిన్నప్పుడు కూడా ఆయన సినిమాలంటే చూడని సినిమా లేదు. నేను కొన్ని సినిమాలు 3-4 సార్లు చూస్తాం సార్. అటువంటిది ఆయన శంకుస్థాపన చేసేటప్పుడు హాస్పిటల్ సార్ హైదరాబాద్లో సార్ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. అద్భుతమైన స్పీచ్. ఆ స్పీచ్ నేను ఇప్పటికి కూడా నేను వీడియోలో వింటూ ఉంటాను అప్పుడప్పుడు అమెరికాలో. ఆ స్పీచ్లో చెప్పారు ఆయన. అది ఆయన ద్వారా రావడం అనేది నాకు ఎంతో గర్వకారణం. అంత పెద్ద మనిషి, అందరికీ హీరో. అది మై వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఆయన ద్వారా వింటాం. ఆయన చూపు మీ మీద ఎందుకు పడింది సార్? అంటే ఆ రోజుల్లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ మీరు ఒకరేనా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా? ఆయన చూపు మీ మీద ఎందుకు పడింది అసలు? ఆయన చూపు నా మీద ఎందుకు పడింది అంటే అప్పటికే నేను అమెరికా వెళ్ళిపోయి చాలా ఏళ్ళైంది. ఇప్పటికి వెళ్ళి 48 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 50 years. అక్కడ చేసిన పరిశోధనలు, అక్కడ వచ్చిన నా పేరు ప్రతీక్షలు అన్నీ నేమ్ అండ్ ఫేమ్ నోటరైటీ అందరికీ తెలిసిందే. ఇండియాలో చాలామంది విఐపీలని, మన పాస్ట్ ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారిని ట్రీట్ చేశాను. ఆయన తర్వాత 18 సంవత్సరాలు చక్కగా ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. అందులో నేను తెలుగువాడు అవటంతో మన తెలుగు దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ యాక్సెస్గా మాట్లాడతారు నాతో, పంపించడం పేషెంట్స్ని, డాక్టర్లు అంతా. సో ఆయనకి పాపం అనుకోకుండా వారి శ్రీమతికి క్యాన్సర్ రావడం జరిగింది. అప్పుడు నన్ను కన్సల్ట్ చేశారు ఆయన అమెరికా. అంతకు ముందు నాకు ఆయన తెలుసు, నేను ఆయనకి తెలుసు. అందుకు ఆ ద్వారా ఆయన ఆవిడకి నేను ట్రీట్మెంట్ ఇవ్వటము, దాని తర్వాత ఆవిడ ఇండియా వచ్చేసిన తర్వాత కొంతకాలానికి వెళ్ళిపోవటం. ఏం క్యాన్సర్ సార్ ఆవిడకప్పుడు? అది గైనకలాజికల్ క్యాన్సర్. అందులో డీటెయిల్స్ వెళ్ళను నేను. గైనకలాజికల్ సమ్ టైప్ ఆఫ్ పెల్విక్ క్యాన్సర్. దాంతో ఆవిడ మా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అమెరికాలో మా ఇంటికి వస్తుండేవాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా. వచ్చినప్పుడు ఆవిడ నాకు కోరికను ఎక్స్ప్రెస్ చేశారు. డాక్టర్ గారు, నేను కాబట్టి నేను అమెరికా రాగలిగాను చీఫ్ మినిస్టర్ వైపు కింద. మనకి ఎంతోమంది ఉన్నారు తెలుగు దేశంలో, ఇక్కడ దూరం రాలేని వాళ్ళు. ఒక ఆసుపత్రి మంచిది పెడితే ఎలా ఉంటుంది మన రాష్ట్రంలో. తప్పకుండానమ్మా, నేను తప్పకుండా సహకరిస్తాను. అది నాకు పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో ఐ విల్ గివ్ అని చెప్తే ఆయనకి అది చాలా హత్తుకుంది. ఒక చిన్న బోర్డు ఫామ్ చేసి శంకుస్థాపన చేసి 1989లో ఇప్పుడు నవంబర్ 25th 1989 సార్. అది అప్పుడు బంజారా హిల్స్, అది రాళ్ళు రప్పలు అన్నీ, కొండలు తప్ప ఏం లేదు అప్పుడు. కొండ ప్యూర్గా. నేను వచ్చానని చెప్పి ఆ కొండలు, ఆ రోడ్లు ఒక 1 weekలో వేయించేశారండి చీఫ్ మినిస్టర్ గారు. అన్నీ క్లీన్ అయిపోయింది మొత్తం. అక్కడ ఎంత 10,000 మంది దాకా వచ్చి ఉంటారు ఫౌండేషన్ స్టోన్కి. అది వేసి ఇద్దరం నా చేత మళ్ళీ కొబ్బరికాయ కొట్టించాయన. అది ముందుకి వెళ్ళేందుకు తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పాను. అందులో ఫౌండింగ్ మెంబర్ కింద ఉన్నాను, బోర్డు మెంబర్ కింద. తర్వాత చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పెట్టుకున్నాను, ఎందుకంటే హాస్పిటల్ చక్కగా నడవాలని. ఇప్పుడు అది చాలా అద్భుతమైన 600 bed హాస్పిటల్ కింద తయారైంది ఆ హాస్పిటల్. ఇప్పుడు బాలకృష్ణ గారు చక్కగా నడుపుతున్నారు దాన్ని, ఆర్వి ప్రభాకర్ రావు గారు. సో అది విత్ చిరకాలంలోనే, అంటే వెరీ షార్ట్ పీరియడ్లో ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ 6లో, టాప్ 10లో నెంబర్ 6 అయింది. దానికి నాకు ఎంతో గ్రాటిఫైయింగ్, ఎంతో హ్యాపీనెస్. ఎందుకంటే మన తెలుగు వారికి ఒక అద్భుతమైన హాస్పిటల్ ఇవ్వగలిగాం. ఇది నా ఒక్కళ్ళ వల్ల అయింది కాదు, చాలామంది టీం ఉన్నారు పక్కన. శివప్రసాద్ గారు, పార్వతి గారు, తులసీదేవి గారు, ఇంకా గడ్డం రెడ్డి గారు అని ఉన్నారు. అందరూ చాలామంది ఉన్నారు. ఇంకా మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి సహాయం చేసి ఫండ్స్ అక్కడి నుంచి పంపించి, టెక్నాలజీ పంపించి ఎవ్రీ ఇయర్ అభివృద్ధి చెందేటి చేసి, నేను క్యాన్సర్ ఎక్స్పర్ట్ కింద వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి అమెరికాలో అక్కడ ఇంటర్నేషనల్ మీటింగ్స్ పెట్టి దాని స్టాచ్యూర్ రెప్యుటేషన్ ఎలివేట్ చేశాను చాలా ఫాస్ట్గా. సో ఇవన్నీ
చేశాము అంటే నాంది ఏమిటి దానికి ఆ రోజున ఫౌండేషన్ స్టోన్, ఆయన నేను వేసిన ఫౌండేషన్ స్టోన్. అప్పుడు ఇచ్చిన స్పీచ్ అది ఆయన. ఆ జర్నీ ఎంతకాలం కొనసాగింది సార్ ఎన్టీ రామారావు గారితో? హాస్పిటల్ జర్నీ అది. హాస్పిటల్ జర్నీ కావచ్చు, పర్సనల్ జర్నీ కావచ్చు. పర్సనల్ జర్నీ నేనంటే ఆయనకి మహాప్రేమ. నేను వచ్చినప్పుడల్లా తెల్లవారుదామని తప్పకుండా 2 సార్లు 4-5కి వెళ్ళి కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఆయన నేను వెజిటేరియన్ అని తెలిసి చక్కగా వెజిటేరియన్ ఫుడ్ పెడుతూ ఉండేవాళ్ళు. చాలా చాలా ప్రేమగా ట్రీట్ చేసేవాళ్ళు. ఆవిడ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అమెరికాలో ఆయన పిట్స్బర్గ్ వచ్చారు చీఫ్ మినిస్టర్ కింద, ఇండస్ట్రీలు పెంచుతామని ఒక దీని ప్లాన్ కింద. అప్పుడు నన్ను పిలిచారు, సార్ మీరు ఒకసారి వచ్చి మీట్ అవ్వండి అని అంటే అప్పుడు చెప్పారు, మీరు మా శ్రీమతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నయమయ్యేట్టు చూడాలి సార్ అని. నేను హామీ ఇచ్చాను, నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను సార్ తప్పకుండా. ప్రయత్నించారు, ఫలితం లేకపోయింది. సో అది ఆ రిలేషన్ తర్వాత కూడా చక్కగా నేను వచ్చినప్పుడల్లా వారి ఇంటికి వెళ్ళటం ఇక్కడ చాలా అద్భుతంగా ట్రీట్ చేసేవాడు. నేను వస్తున్నానంటే వచ్చేయండి అనేవాడు, ఇంకా అపాయింట్మెంట్ ఇవన్నీ లేదు, ఫోన్ చేస్తే. ఆ తర్వాత ఇంకా ఆయన చనిపోయినప్పుడు వచ్చారు సార్ మీరు? ఆయన చనిపోయి ఇక్కడున్నాను, ఎక్కడో ఉన్నాను నేను. వచ్చినట్టు నాకు మెసేజ్ మాత్రం పంపించాను ఫ్యామిలీకి. తెలుగువారి ఆరాధ్యమైన ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని హీరోగా పొగిడారంటే మీ గురించి తెలుసుకోవాలని నాకు ఉంది, ఐడ్రీ మీడియా వీక్షకులకు ఉంది, మన తెలుగు వారందరికీ ఉంది సార్. ఒక్కసారి మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ స్వగ్రామం ఎక్కడ, ఏంటి, మీరు పెరిగిన విధానము ఎక్కడ, ఎలా, మీ విద్యాభ్యాసం గురించి చెప్తే బాగుంటుంది సార్. నేను మరి చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కడ సార్ మీరు? కృష్ణా జిల్లా? కృష్ణా జిల్లా మంటాడులో పుట్టాను సార్. మా ఫాదర్ టీచర్. మంటాడంటే ఉయ్యూరు దగ్గర కదా సార్? ఉయ్యూరు దగ్గర సార్. ఉయ్యూరు దగ్గర మంటాడు సార్. నేను పుట్టి చిన్నప్పుడు 5 years. నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు సత్యనారాయణ గారు, టీచర్, స్కూల్ టీచర్. ఓకే. అక్కడ తోటలోని సత్యనారాయణ గారు. నోరు సత్యనారాయణ గారు. అమ్మగారి పేరు సార్? కనకదుర్గాంబ. కనకదుర్గాంబ. ఎంతమంది సంతానం వారికి? 12లో నేను ఆఖరి వాడిని. సో మా ఫాదర్ చిన్నప్పుడే పోయారు ఆయన. నేను 5 years అప్పుడే పోయారు. అయ్యో, స్కూల్ టీచర్గా ఉంటారు. ఆయన ఏం చేశారంటే తోట్లవల్లూరు నుంచి కుర్మద్దాలి అని ఒకటి ఉంది మీకు. తోట్లవల్లూరు నుంచి కుర్మద్దాలి అని మన ఆ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి తెలుసు కుర్మద్దాలి అంటే. బెదవాడి నుంచి బందరు వెళ్ళే దారిలో మధ్యలో ఉంది. అది అవధూత ఆశ్రమం అనుకున్నారు అవధూత గారు. ఆ అవధూత గారు మా ఫాదర్కి గురువు గారు. సార్. ఆవిడ ఆశ్రమానికి మా నాన్నగారు ఉన్న కాస్త పొలం 1 ఎకరం అంత ఉంటే అది రాసి ఇచ్చేసారు. పొలాన్ని ఇచ్చి శ్రీరామనవమి రోజున అక్కడ పురాణం చేద్దాం, ఏదో చెప్దాం అని వెళ్ళి పామరు దగ్గర ఒక ఇది ఉంది, కెనాల్. ఆ కెనాల్లో వెళ్ళి స్నానం చేసి వద్దామని వెళ్ళారు. వచ్చి దైవానికి పూజ చేసుకున్నాం. పెడితే అది అప్పుడు వాళ్ళు ఈ లాక్స్ తీసారు, ఎవరికి చెప్పకుండా. లాక్స్ అంటే తెలుసు కదా. ఓకే ఓకే సార్. తీస్తే అందులో ప్రవాహంలో తట్టుకోలేక గేట్లు వాటర్ గేట్స్ గేట్స్ తెరిచారు. యూజువల్గా అనౌన్స్ చేస్తారు వాళ్ళు 1 day ముందో 2 days ముందో. చేయకుండా చేసేటప్పటికి అందులో ఆయన ఈవెన్ దో ఈజ్ ఎ గుడ్ స్విమ్మర్, హీ కుడ్ నాట్ విత్ స్టాండ్ దిస్ కరెంట్, ది స్ట్రీమ్. సో అందులో వెళ్ళిపోయారు, కొట్టుకుని వెళ్ళిపోయారు. సో మా మదరే మమ్మల్ని అందరినీ పెంచడం ఇవన్నీ చేశారు. పెంచేందుకు కూడా పెద్ద ఆస్తులు ఏమి లేవు, ఇళ్ళు ఏమి లేవు. అంతా ఒకళ్ళు పైకి వచ్చి ఇంకోళ్ళ పైకి తీసుకొచ్చారు మా బ్రదర్స్. నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సార్? అప్పుడు స్కూల్ టీచర్. గవర్నమెంట్ స్కూల్ టీచర్. గవర్నమెంట్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఎవరికైనా జాబ్ వచ్చింది సార్ నాన్నగారు చనిపోయిన తర్వాత? అప్పుడు ఎవరికి? ఇంట్లో పెద్దవారికి. అప్పట్లో లేదు. అప్పట్లో లేదు, ఆ ఫెసిలిటీస్ లేవు సార్. మా వాళ్ళు చదువుకున్నారు. మా బ్రదరు, పెద్ద బ్రదర్ బాగా చదువుకున్నారు మెడ్రాస్లో కాలేజీలో. తర్వాత IPS చేశారు. ఇక్కడ కంబైన్డ్ స్టేట్కి డైరెక్టర్ జనరల్ పోలీస్ చేశారు. ఏం పేరు సార్? రాధాకృష్ణమూర్తి. ఓకే. ఇవన్నీ తక్కిన ఒకళ్ళు పైకి రావడం, తక్కిన వాళ్ళని పైకి తీసుకెళ్ళడం చేశారు. ఓకే. అలా నాకు నా చదువంతా మా బ్రదర్స్ చెప్పించారు. చిన్నప్పుడు నేను గుంటూరులో చదువుకున్నాను. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సార్ మీరు? ప్రైమరీ ఎడ్యుకేషన్ మసిలిపేటలో
జే బ్రాంచ్ హై స్కూల్, జై హింద్ హై స్కూల్ ఒకటి ఉంది అక్కడ. తర్వాత గుంటూరులో మాజేటి గురవయ్య హై స్కూల్ ఉండేది. తర్వాత కర్నూలులో బి క్యాంప్ హై స్కూల్ ఉండేది. ఇలా మా బ్రదర్స్ ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తూ ఉండేవాడిని ఇయర్ బై ఇయర్. అటు వాళ్ళ మీద ఉన్న ఆధారపడ్డాం కాబట్టి. తర్వాత కర్నూలులో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేశాను. అదే విన్నాను సార్. ఉస్మానియాలో ఇంటర్న్షిప్ చేశాను గాంధీలో. తర్వాత ఉస్మానియాలో ఎండి చేశాను సార్ 3-4 ఇయర్స్ ఇక్కడ చేసిన. నాకు ఎండి అయిపోయిన వెంటనే నేను అమెరికా వెళ్ళిపోయాను. ఎందుకు సార్, ఎందుకు అమెరికా వెళ్ళాలని ఎందుకు అనిపించింది? తెలుగు వారు కదా ఇక్కడ. అమెరికా ఎందుకంటే నేను చేసిన ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాన్సర్ మీద, రేడియేషన్ అంకాలజీ, రేడియేషన్ అండ్ రేడియాలజీ ఇక్కడ అంకాలజీ. అది క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ప్రిమిటివ్గా ఉండేది ఎంటైర్ ఇండియాలో, మన రాష్ట్రమే కాదు ఇండియాలో. దాన్ని ఎలాగోలా అభివృద్ధి చేయాలి అనే ఒక రకమైన పట్టుదల ఉండేది నాకు. ఆ పట్టుదలతో నేను అమెరికా వెళ్ళి మంచి టెక్నిక్లు కనుక్కుని అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని, అది చాలా మటుకు చేయగలిగాను నా కెరియర్లో. 50 ఇయర్స్ కెరియర్లో ఎన్నో కొత్త విషయాలు కనుక్కున్నాను అక్కడ క్యాన్సర్లో. కొత్త టెక్నిక్లు, కొత్త మెషిన్లు, కొత్త టెక్నాలజీలు కనుక్కుని ఎక్కడ ఏది కనుక్కున్నా అమెరికాలో నేను ఇండియా వాళ్ళు దానికి అందుబాటులో ఉందా లేదా అని చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసిన మెషిన్లు, టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నీ మన ఇండియాలో, మన రాష్ట్రాల్లో అన్ని హాస్పిటల్లో వచ్చేది చూశాను. ఓకే సార్. సార్ మీరు 48 సంవత్సరాలు అయింది నేను అమెరికా వెళ్ళాను అన్నారు సార్ మీరు. అంటే 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలుగు ఇంత బాగా, ఇంత చక్కగా మన తెలుగుని అట్లే మాట్లాడుతున్నారు, ఎలా సాధ్యమైంది సార్ అక్కడ? అంటే నేను తెలుగు మర్చిపోకూడదని పెట్టుకున్నాను. అది కొంతమంది మర్చిపోయినట్టు నటిస్తూ ఉంటారు, కానీ మన తెలుగు ఎలా మర్చిపోతాం? పుట్టి పెరిగింది భాషకు చావులు. సో మా ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాం. మా పిల్లలు ఇద్దరు, మా అమ్మాయి అమెరికాలోనే పుట్టింది, అయినా తెలుగు మాట్లాడుతుంది సార్. తెలుగు రాయలేదు కానీ తెలుగు మాట్లాడుతుంది, చక్కగా మాట్లాడుతున్నారు సార్. మీ తెలుగు అంటే మీ కృష్ణా జిల్లా తెలుగుని అలాగే అచ్చుకుద్దినట్టుగా మాట్లాడుతున్నారు సార్, చాలా చక్కగా ఉంది సార్. అసలు మీరు నాన్నగారు లేరు, అంత కష్టపడి చదువుకున్నారు, కానీ డాక్టర్ కావాలి, వైద్య రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఆ వైపు ఎందుకు వెళ్ళాలి సార్? డాక్టర్ కావాలన్న తలంపు మీకు ఎందుకు వచ్చింది సార్? నాకు చిన్నప్పటి నుంచి పట్టుదల ఉండేది. ఏమిటంటే పట్టుదల, ప్రేమ కూడా. ఏదో ఒకటి చేయాలి మనం, ప్రజలకి ఉపయోగపడేది చేసి ఏదో ఒకటి చేయాలని. ఈ డాక్టర్ వృత్తిలో అది ఉంది, మన ప్రజలకి పేషెంట్కి హెల్ప్ చేయగలమని. అది గట్టిగా పట్టుకుంది నాకు చిన్నప్పుడు, బీఎస్సీ నుంచి, కాలేజెస్ డేస్ నుంచి. సో మెడిసిన్ ఎలాగోలా చేరాలి, నాకేదో గ్లామర్ ఉంటుంది మెడిసిన్లో, అది ఉండేది కాదు. ప్రజలకి ఏమన్నా చేయగలగాలంటే మీరు మెడిసిన్ చేయాలి. ఏదన్నా ఒక అంశం మిమ్మల్ని కలిసివేసి నేను డాక్టర్ కావాలి అనిపించింది అక్కడైనా? డాక్టర్ కావాలి అనిపించేందుకు ఈ ప్రజలకి హెల్ప్ చేసే ఉద్దేశం ఉండాలి మీకు ఎప్పుడు. అదేంటంటే సర్వీస్ మెంటాలిటీ ఉండాలి. సర్వీస్ మెంటాలిటీ చిన్నప్పటి నుంచి నాకు ఉండేది, ఎవరికైనా హెల్ప్ చేయాలని. క్యాన్సర్ చూశాను కదా, నేను ఎండి దాకా వచ్చాను. ఎండి వచ్చిన తర్వాత ఈ మన హాస్పిటల్స్లో ఇక్కడ ఉస్మానియా ఇవన్నీ ట్రీట్మెంట్ చూశాను. అప్పుడు చూసి లేదా ఇది ఇలా ఉండకూడదు, మన ప్రజల అనుభవం ఇలా బాధపడకూడదు. ఈ ఎస్పెషల్ క్యాన్సర్ పేషెంట్స్ ఏదో రకమైన కొత్త మెథడాలజీ కనుక్కోవాలి అనేటువంటి చాలా పట్టుదల ఉండేది అప్పుడు. ఆ పట్టుదలతో మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను నేను సార్. ఇక్కడ రేడియం ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు రీజనల్ క్యాన్సర్ సెంటర్, అందులో రొటేషన్ వెళ్ళాను నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు. పెడితే అందులో క్యాన్సర్ పేషెంట్స్కి, సర్వీక్స్ పేషెంట్స్ ఉంటాయి కదా, ఫీమేల్ పేషెంట్స్, సర్వీక్స్ క్యాన్సర్, అందులో ట్రీట్మెంట్ ఇచ్చేటంటే లోపల రేడియేషన్ లోపలికి పెట్టాలి, బయట ఇచ్చి లోపల నుంచి కూడా రేడియేషన్ పెట్టాలి. ఆ రేడియేషన్ లోపల పెట్టినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా రేడియేషన్ వస్తుంది. పనిచేసే నర్సులకి, రౌండ్స్ వేస్తున్న డాక్టర్లకి, పేషెంట్స్కి కూడా ఎక్స్పోజర్ వస్తుంది. ఈవెన్ దో కాస్త ఏరియాలో పెట్టినా కూడా బాడీ అంతా ఎక్స్పోజర్ వస్తుంది. ఇలా ఒక్క పేషెంట్ని ఒక రూమ్లో కూర్చోబెడితే మనం 10 మీటర్ల దూరంలో ఉండాలి, మీకు రేడియేషన్ రాకుండా ఉండాలి. వచ్చి చిక్క ఇంజక్షన్ ఇచ్చి ఏదో వచ్చి వెళ్ళిపోవాలి. అటువంటిది నేను వార్డులో ఉన్నప్పుడు ఇంత రూమ్లో, ఎంత 10x12 రూమ్లో 8-9 మంది పేషెంట్లు పడుకోబెట్టారు బెడ్లు పెట్టి, వాళ్ళ అందరికీ రేడియేషన్ పెట్టారు లోపల పెట్టి, సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంజక్షన్లు ఇమ్మన్నారు.
నేను చెప్పాను ఒక పేషెంట్ దగ్గర ఉంటేనే రేడియేషన్ మీరు దూరంగా ఉండాలి రౌండ్స్ వేసేటప్పుడు. 10 మంది పేషెంట్స్ ఉన్న సెంటర్లో ఉన్నారంటే మీకు గ్రౌండ్ జీరో రేడియేషన్. నేను చెప్పాను, నేను ఇవ్వనని చెప్పాను, ఇది మీరు ప్రిమిటివ్ ట్రీట్మెంట్ వాడుతున్నారు, నేను ఇవ్వనని చెప్పాను. ఇది మీరన్నా మార్చుకోండి పద్ధతులు, ఇది తప్పు మీరు చేసేది. అప్పుడు ఇంకా నాకు కొత్త టెక్నాలజీ కనుక్కోవాలని చాలా గాఢంగా పడిపోయింది మనసులో. ఇదేమిటిది, మన పేషెంట్ని అందరినీ ఇలా బాధ పెడుతున్నారు. సో అమెరికా వెళ్ళిపోయినప్పుడు 76లో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఇంట్రడ్యూస్ చేసింది కంప్యూటర్ టెక్నాలజీ. కంప్యూటర్ టెక్నాలజీ అంటే ఏమిటంటే ఈ ఒక రేడియేషన్ స్మాల్ మిల్లీమీటర్ రేడియేషన్ సోర్స్ తీసుకుని కంప్యూటర్ డ్రివెన్ ద్వారా ఒక రోబోట్ని పెట్టి ఆ కంప్యూటరే అందులోంచి బయటికి తీసుకొచ్చి అప్లికేటర్లోకి వెళ్ళి పేషెంట్ దగ్గర ట్యూమర్లోకి వెళ్ళి రేడియేషన్ ఇచ్చి వితిన్ 2 minutesలో బయటకు వచ్చేస్తుంది కంప్యూటర్ డ్రివెన్. దానికి నాంది హైదరాబాద్లో వచ్చింది నాకు ఆ ఐడియా ఇవన్నీ. అది మొన్న కేటీఆర్ గారికి కూడా చెప్పాను నేను. ఇది ఈ హైదరాబాద్ అండి ఎంఎన్జీ హాస్పిటల్, అది కూడా ఎంఎన్జీ హాస్పిటల్. సో అక్కడ నేను ఆ మెషిన్ ప్రోటోటైప్ అనేది తయారు చేయించి స్లోన్ క్యాటరింగ్లో దాన్ని మోడర్నైజ్ చేయించి దాన్ని కంప్యూటరైజ్ చేయించి ఇప్పుడు ఆ మెషిన్ ప్రపంచం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ లేని హాస్పిటల్ ఇది టెక్నాలజీ, ఓకే సార్, ఇంక్లూడింగ్ ఇండియాలో. కానీ క్యాన్సర్కి చాలా ఆసుపత్రులు ఉన్నా రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉండేది ఒక్క ఎంఎన్జీలోనే అంటారు కదా సార్. అప్పట్లో అదొక ఇప్పుడు కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఉందా సార్? మొత్తం అన్ని మన సిటీలో హాస్పిటల్స్లో అన్నింటిలోనూ మంచి టెక్నాలజీ ఉంది. ఓకే సార్. ఇప్పుడు అదొకటి మనకి అడ్వాంటేజ్. హైదరాబాద్ మెడికల్ హబ్ అవడానికి సార్ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. అది ఆ ట్రీట్మెంట్ ఎఫోర్డబిలిటీ ఉండాలి, తక్కిన రీజనలైజేషన్ చేయాలి. అందరూ హైదరాబాదు విజయవాడ అక్కడికి పెద్ద పెద్ద సెంటర్స్కి వెళ్ళకుండా ఏ ఊళ్ళో ఉంటుంది నిజామాబాద్లో ఉంటుంది, నిజామాబాద్లో సెంటర్ ఉండాలి, ఇక్కడ దాకా రావక్కర్లేదు. దానికోసం ప్రయత్నిస్తున్నాం రీజనలైజేషన్. సో టెక్నాలజీ అంటే వైద్య రంగంలో టెక్నాలజీ కూడా చాలా కొత్త పుద్దలు తొక్కుతుంది, కొత్త కనుక్కుంటున్నారు. క్యాన్సర్కి కూడా అంటే నయము చేయలేకపోయినా దాన్ని కంట్రోల్ చేయగల శక్తి వచ్చింది, అంతా వచ్చింది సార్. గతంలో తీసుకుంటే సార్ ఒక మహిళకు గర్భసంచి క్యాన్సర్ అంటే ఆ గర్భసంచికి మనం రేడియేషన్ ఇస్తే పక్కనే ఉన్న పేగుకు కూడా అది సోకి మోషన్స్ అయ్యేది, అది కూడా డిస్టర్బ్ అయ్యేది సార్, ఆ పేగు కూడా డిస్టర్బ్ అయ్యేది. ఇప్పుడు ఆ టెక్నాలజీ మారి కేవలం గర్భసంచికి మాత్రమే రేడియేషన్ ఇచ్చేసి పక్కా ఉన్న అవయవాలకు ఏమి ఇబ్బంది కలగకుండా చేసేంత టెక్నాలజీ పెరిగింది సార్, బాగా పెరిగింది. అయినా కూడా ప్రజల్లో భయం అనేది పోలేదు సార్. క్యాన్సర్ వస్తే ఇక కాటికి పోయినట్లే, ఇక ఇది తగ్గదు అనే అపోహ అనేది బలంగా ఉండిపోయింది సార్. మరి ఈ అపోహని ఎలా మనము తీసేయాలి సార్? అపోహని చేయాలంటే వాళ్ళకి క్యాన్సర్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిటంటే నెంబర్ 1 క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డెత్ సెంటెన్స్ అని. ఎందుకంటే మనకి ఎర్లీగా మీరు పట్టుకుంటే క్యాన్సర్ more than 90% క్యూర్ చేయొచ్చు ఎర్లీగా పట్టుకుంటే. మనకు వచ్చిన అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ అడ్వాన్స్ స్టేజ్ వచ్చేదాకా మనకి డాక్టర్కి చెప్పరు. అంటే మనకు ఎర్లీ స్టేజ్లో కనుక్కోవాలంటే కూడా ఆ సిమ్టమ్స్ అవన్నీ మనకు తెలుసు సార్. అదే ఈ మీడియా వల్ల, దీనివల్ల ప్రజలకి గత 20-30 yearsలో అందరికి అవేర్నెస్ పెరిగింది బాగా సార్. పూర్వం మాదిరి కాదు ఇది. డాక్టర్లకి అవేర్నెస్ పెరిగింది. ఏమైనా సిమ్టమ్ కనుక ఉండి దగ్గు, కాఫ్, తర్వాత ఏమైనా బ్లీడింగ్ ఫీమేల్స్లో ఉంటే లంప్ ఏమైనా ఉండి అది పోకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు పూర్వం అలా ఉండేది కాదు. సో దానివల్ల ఎర్లీగా డిటెక్షన్ చేసేందుకు అవకాశాలు వచ్చినాయి. ఎర్లీగా డిటెక్షన్ చేస్తే క్యూర్ రేట్ 90% ఉంటుంది. మనం చెప్పాల్సింది ఏమిటంటే ప్రజలకి, మీరు రొటీన్ చెకప్లు చేయించుకోండి రెగ్యులర్గా. ప్యాప్స్మీర్ కావాలంటే ప్యాప్స్మీర్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఏమన్నా లంపు తగ్గకపోతే నెలకి మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర పనిచేసే ఒక మేనేజర్ ఉంది, అడ్మినిస్ట్రేటర్, అమెరికాలో 45-50 సంవత్సరాల మధ్యలో ఉంటున్నారు. ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్కి పంపిస్తాం మేము. అక్కడ రొటీన్, అక్కడ అమెరికాలో స్టాండర్డ్ అది. ఒక మ్యామోగ్రామ్ లాస్ట్ ఇయర్కి ఈ ఏడాదికి మధ్యలో మ్యామోగ్రామ్లో చిన్న లంప్ బయటపడింది. పాత మ్యామోగ్రామ్లో లేదు, ఏడాది క్రితం చేసింది. ఈ కొత్తగా వచ్చిన ఈ లంప్ను మేము ఈజీగా తీసేయగలిగాం, క్యూర్ చేయగలిగాం. ట్రీట్మెంట్ వాజ్ వెరీ సింపుల్. లంపెక్టమీ చేసి 3-4 రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఇవ్వగానే
క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ 8-9 సంవత్సరాలు. ఇందులో ఏమిటి సారాంశం? ఇందులో ఆవిడ రెగ్యులర్గా మ్యామోగ్రామ్ వెళ్ళింది 45 years నుంచి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ ఉంది కాబట్టి. మ్యామోగ్రామ్ అంటే బిట్వీన్ మ్యామోగ్రామ్ 1 and the other we were able to detect changes in small area. దాన్ని వెంటనే తీసేసాం. సింపుల్ ట్రీట్మెంట్, లంప్ తీయటం, 3 రేడియేషన్లు ఇవ్వటంతో అయిపోయింది, క్యూర్ అయిపోయింది. ఇది ఇటువంటి మెసేజ్లు మన పబ్లిక్ చెప్పాలి. ఏమిటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే నీకు మ్యాస్టెక్టమీ చేయరు, బ్రెస్ట్ తీయక్కర్లేదు, కొత్త ట్రీట్మెంట్లు వచ్చినాయి, మీరు ధైర్యంగా ఉండండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ చేయాలి ఓకే ప్రజల్లోకి. సార్, అందరూ భగవంతుని నమ్ముతారు తప్పితే ఆ భగవంతుడు ఎవరికి కనిపించారు సార్. నమ్మకం, దేవుడు ఉన్నారా అంటే ఉన్నాడు అనేది ఒక నమ్మకం సార్. కానీ కనిపిస్తున్న దేవుడు ఎవరంటే వైద్యుడే సార్. అంటే వైద్యులు ఉన్నట్టు ఉన్నారు, ఆ దేవుడు ఏంటంటే ప్రాణం ఇచ్చేది ఆయన అయితే మళ్ళీ తిరిగి పునర్జన్మని ఇచ్చేది డాక్టర్లు సార్. ఏదో ఎటువంటి ప్రమాదకరం సార్. అందుకే వైద్యో నారాయణ అంటుంటారు సార్. మరి ప్రస్తుతం వైద్యో నారాయణ అనే నానుడికి డాక్టరు న్యాయం చేస్తున్నారా? డాక్టర్ కొంచెం షిఫ్ట్ అయిపోతుంది. డాక్టర్ ప్రిన్సిపల్స్, డాక్టర్ అంటే సర్వీస్ ఓరియంటేషన్ ఉంది సార్. ఆ సర్వీస్ ఓరియంటేషన్ డాక్టర్లు ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళ ఐడియల్స్ కొంచెం షిఫ్ట్ అవుతున్నాయి. ఈ సర్వీస్ పేషెంట్ రాగానే ఇప్పుడు మేమేం చెప్పేది ఏం చెప్తాను చూడండి. ఇప్పుడు అమెరికాలో ఈ డబ్బు గురించి ఇవన్నీ మేము పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే పేషెంట్ లైఫ్ ఇది. పేషెంట్ ఇప్పుడు ఫీమేల్ ఉన్నారనుకోండి, ఎవరన్నా వచ్చారు మీకు ట్రీట్మెంట్కి వస్తే ఆ ఫీమేల్ని క్యూర్ చేయకపోతే మీరు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతుంది. ఫీమేల్ కనుక ఇంట్లో వెళ్ళిపోయిందంటే కొలాప్స్ అయిపోతుంది. అందుకని ఈ డాక్టర్ అన్నవాడు, అంకాలజిస్ట్ అన్నవాడు ఏదైనా చేసి ఆవిడని బతికించేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, అమెరికన్ పేషెంట్స్ వచ్చినా, ఇండియన్ పేషెంట్స్ వచ్చినా, అమ్మ నీకు స్టేజ్ 1లో స్టేజ్ 2లో ఉంటే నేను క్యూర్ చేస్తాను తప్పకుండా 99%. ఒకవేళ క్యూర్ చేయలేదే అనుకో, చేయకపోతే నీతో పాటు నేను చివరి దాకా నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఆ ధైర్యం ఇవ్వాలి మనం పేషెంట్కి. అది మీరు అన్నారు కదా వైద్యో నారాయణ హరి అని, అది ఎంత మటుకు పాటిస్తున్నాం అనేది ప్రతివాడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే చాలామంది వైద్యులు అంతే, కొంతమంది అకుంఠిత భావంతో, అంటే అకుంఠిత దీక్ష అంటే ఒక నమ్మకంతో ఎంతో విశ్వాసంతో కావచ్చు సార్, ఏదైనా ఒక సర్వీస్ ఓరియంటెడ్, మీలాగా సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేస్తున్న వైద్యులు సార్. కొంతమంది వైద్యులు వైద్య రంగాన్ని, తమ చదువుని, తన పరిజ్ఞానాన్ని కూడా డబ్బుకే అమ్ముకునే ప్రయత్నం. అది నా ఉద్దేశంలో చాలా తప్పు, మార్చుకోవాలి అందరూ సార్. ఇది మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్ ఇస్ మెడిసిన్ సార్, డాక్టర్. ఇప్పుడు చూడండి, మీరు ఈ పేషెంట్, మీరు లాయర్ దగ్గరికి వెళ్తే మాట్లాడతారు, ఇంకోటి దగ్గరికి ఇంజనీర్ దగ్గరికి వెళ్తే కారు బాగుంది ఏదో మెకానిక్ చేస్తారు. మీరు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పేషెంట్ బాడీని డాక్టర్కి ఇచ్చేస్తుంది. ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామిన్ చేయండి, నాకు చెప్పండి ఏం జరుగుతుందని. అంత కాన్ఫిడెన్స్ మీరు డాక్టర్కి ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళకి సరైన మార్గంలో ట్రీట్మెంట్ ఇస్తున్నానా లేదా, నేను ఎక్కడన్నా ఇంకో రకంగా ఏమిటి ఇంకో రకంగా ట్రీట్మెంట్ ఇస్తే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇటువంటి మార్గాల్లో నా మైండ్ పోతుందా అని ఎవరికి వాడు ఎగ్జామిన్ చేసుకోవాలి. చాలామంది కూడా డాక్టర్ వృత్తి చేస్తూనే రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళిపోయారు. చాలామంది అక్కడ బిజీగా ఉంటూ పేషెంట్లు వస్తే ఊరికే నామకే వస్తే చూడడం, పంపించడం చేస్తున్నారు సార్. దీంతో వారు అసలు ఏ జబ్బుతో బాధపడుతున్నారు, వారికి వచ్చిన జబ్బు ఏంటని కూడా డిటెక్ట్ చేయలేక చాలామంది కాలయాపన చేస్తున్నారు. ఆ కాలయాపన జరిగిపోవడం వల్ల రోగి నష్టపోయి చివరిగా మీరు చెప్తున్నట్లుగా క్యాన్సర్ ఒకవేళ ఉంటే 4th స్టేజ్కి అట్లా వచ్చి వాళ్ళు ఇక అటు నుంచి ఇంకా కాటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వైద్యుల్లో నిర్లక్ష్యం కూడా పేరుకుపోతుంది. కొంతమంది, అందరినీ అనడం లేదు, కొంతమంది వైద్యుల్లో కేవలం వ్యాపారమయంగానే చూస్తారు. నేను 2 కోట్లు పెట్టి చదివా, 3 కోట్లు పెట్టి చదివా పీజీ, నా డబ్బు నాకు రావాలి కదా, నర్సింగ్ హోమ్లు అందంగా కట్టాము, ఆ నర్సింగ్ హోమ్లలో ఏసీలు పెట్టాము, వచ్చిన వెంటనే బిల్స్. ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ సార్, 5 స్టార్ రేటింగ్ హోటల్ సార్, ఒక హాస్పిటల్కి వెళ్తే సింగిల్ బెడ్రూమ్ 8,600 రూపాయలు, షేరింగ్ రూమ్ 5,100 రూపాయలు, ఇలా బోర్డ్స్ పెట్టి వేసేస్తున్నారు సార్. అంటే ఒక కామన్ మ్యాన్కి అంటే క్యాన్సర్ వస్తే అలాంటి హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉండగలుగుతారు అసలుకి? అంతంత ఖరీదా? ఇప్పుడు మనం ఒక స్టార్ హోటల్కి వెళ్తేనే 5,000, 6,000, 7,000 సార్. ఒక హాస్పిటల్లో
ఒక సింగిల్ బెడ్రూమ్ అంటే 8,600 రూపాయలు, అంటే మొత్తం వ్యాపారమయం చేసేస్తున్నారు సార్. ఎలా చూస్తారు సార్ అసలుకి ఒక డాక్టర్ని కానీ డాక్టర్ మూర్తి గారిని ఎలా నివర్తిస్తారు సార్ మీరైతే? ఎలా నివర్తిస్తారు చెప్పండి. అది అలా గనక ఆ దృక్పథంలో వాళ్ళు గనక ఉంటే చాలా తప్పది. ఎవరైనా సరే ఆ మార్గం మార్చుకోవాలి వాళ్ళు. ఒక్కప్పుడు వాళ్ళు మార్గం మార్చుకోకపోతే మన మార్గం మార్చుకునేట్టు చేయాలి. నేను సెంట్రల్ గవర్నమెంట్కి చాలా రికమెండేషన్లు ఇస్తూ ఉంటాను. మన ఢిల్లీ వాళ్ళకి నేను ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే, మీరు చెప్పినవన్నీ పోవాలి అంటే, మీరు చెప్పారు కదండి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్స్ అవన్నీ వాళ్ళని క్రిటిసైజ్ చేసి లాభం లేదు, మంచిగా కూడా ఉన్నాయి. నేను ఢిల్లీ వాళ్ళకి రికమెండేషన్ ఇచ్చాను. వన్ ఆఫ్ ది రికమెండేషన్ ఏమిటంటే, ఇంటర్నెట్ ఇప్పుడు అందరూ ప్రతివాడు ఓపెన్ చేసి చూస్తున్నాడు కదా, హాస్పిటల్ ఛార్జ్ చేసి ఇంటర్నెట్లో పెట్టండి. ఈ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ ఉండాలి. తెరవంగానే నేను మ్యాస్టెక్టమీకి వెళ్ళాలి అంటే ఇంటర్నెట్లో ఇక్కడికి వెడితే ఇది, ఇక్కడికి వెడితే ఈ ప్రైస్, ఇక్కడికి వెడితే ఆ ప్రైస్, దాంతో అందరూ అడ్జస్ట్ అయిపోతారు హాస్పిటల్స్ అన్ని. రెండోది ఏం చేయాలంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నెట్లో పెట్టమని చెప్పాను. గవర్నమెంట్ హ్యాస్ టు మ్యాండేట్ ఏదో స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అవుట్కమ్స్ డేటా. మా హాస్పిటల్కి వస్తే నువ్వు 100 మంది వస్తే 70 మందికి మేము క్యూర్ చేయగలిగాం. నువ్వు చూపించు నాకు డేటా, నీకు బ్యాంక్ అకౌంట్ కాదు నాకు చూపించేది, నువ్వు ఇది చూపించు నాకు ఎంతమందిని క్యూర్ చేయగలిగావో నీకు వచ్చిన దాంట్లో ఈ పర్టికులర్ క్యాన్సర్కి. ఆ రెండు ట్రాన్స్పరెంట్గా మీకు ఉంటే కనుక కొన్ని మీరు చెప్పిన కొంత మటుకు అడ్జస్ట్ అయిపోతాయి. ఎందుకంటే అందులో చూస్తారు, ఇక్కడేమో నాకు 80% క్యూర్ రేట్ చూపిస్తున్నాడు, నెంబర్లు చూపిస్తున్నాడు, పబ్లిష్ చేశారు పెద్ద జర్నల్స్లో, అవన్నీ పెట్టాడు అక్కడ. రెండో వాడేమో 60% అంటున్నాడు, వాడి ఖరీదేమో 3 ఉంది, సేమ్ ట్రీట్మెంట్. అంటే మరి ప్రజలు ఎక్కడికి వెళ్తారు అప్పుడు? మంచి హాస్పిటల్, మంచి హై క్వాలిటీ హాస్పిటల్, రిపోర్ట్స్ బాగా ఉన్నది, క్యూర్ రేట్ బాగా ఉన్నది, ఎక్స్పెన్సెస్ రీజనబుల్గా ఉన్నదానికి వెళ్తారు. అది ఆటోమేటిక్గా విత్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల రేట్లు ప్రైస్లు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది, తొందరలో అవుతుంది. కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఒక పేషెంట్ అయితే ఒక రోగి ప్రమాదకర పరిస్థితుల్లో చావు అంచుల్లో ఉన్నప్పుడు వెళ్తే ఫస్ట్ ఆ రిసెప్షన్లోకి వెళ్ళి డిపాజిట్ చేసేంత వరకు కూడా ఇక్కడ చికిత్సలు స్టార్ట్ చేయడం లేదు. డాక్టర్ వచ్చి నాడి కూడా పట్టి చూడట్లేదు అనమాట. అలాంటి వైద్యులు చాలామంది ఉన్నారు, కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ డిపాజిట్ చేయండి అంటుంటారు అనమాట. అది కరెక్ట్ అంటారు అసలుకి? మీరు వైద్య రంగాన్ని ఎంచుకుంది, వైద్య వృత్తిని ఎంచుకుంది, వైద్యశాస్త్రాన్ని అవపోసన పట్టింది కేవలం డబ్బు కోసమా, ఒక మనిషిని బ్రతికించడం కోసం అంటే ఏమంటారు సార్? మనిషిని బతికించేందుకే చేయాలి ప్రతి వైద్యులు ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ మనీ విషయం ఇందులోంచి తీసేయాలి అంటే ఇప్పుడు మనకు స్కీములు ఉన్నాయి, చక్కగా మంచిగా స్కీములు ఉన్నాయి మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. ఆరోగ్యశ్రీ ఇది సబ్సిడైజ్డ్ కేర్ అది. ఇప్పుడు అటువంటి స్కీములు ఎక్కువ అవకాశం ప్రజలకు జరిగేట్టుగా చూడాలి. ప్రతి క్యాన్సర్ డిసీజ్ కూడా కవర్డ్ అయింది ఆరోగ్యశ్రీ. అప్పుడు ఏమవుతుందంటే, మీరు క్యాపిటేటెడ్ ఫీ ఉంటుంది, వాడు ఈ పర్టికులర్ ట్రీట్మెంట్కి ఈ డబ్బు ఇంత మటుకు ఇస్తాం మేము. అప్పుడు వీడు ఈ రిసెప్షన్కి వెళ్ళినా సరే, ఆపరేటింగ్ రూమ్కి వెళ్ళినా వాడు చేసేది ఏం లేదు. ఎందుకంటే ఈ రకాల డిసీజ్కి ఇంతటి ఇస్తున్నాం, అది మానిటర్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. అప్పుడు ఈ కొంత ఈ ప్రాబ్లమ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటాను నేను, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పేది వాస్తవం సార్. అయితే ఇక్కడ స్కీమ్స్ మనం ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్తే గిన క్యాన్సర్ కావచ్చు, ఇంకో జబ్బు కావచ్చు, వెళ్తే ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూసే విధానానికి క్యాష్ ఇచ్చి అంటే డబ్బు ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లను చూసే విధానం చాలా తేడా ఉంటుంది సార్. అసలు ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూసే విధానాన్ని చూస్తే బాధ చాలా చీప్గా చూస్తే, వాళ్ళని ఎట్లా అంటే ఒక బంధందోట్లో పడేసి వాళ్ళని ఏదో చూసినా, మేమేదో పుణ్యానికి చూస్తున్నాము, మాకు బిల్స్ వచ్చేదిలా పెట్టేది, మాకు ఎప్పుడో వస్తాయి బిల్స్, ఇప్పుడు మేము మిమ్మల్ని చూడాలని అన్నట్టుగా ఏదో ఒక చులకన భావంతో చూస్తుంటారు సార్. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. అదే క్యాష్ ఇచ్చే వాళ్ళకైతే మాత్రము వాళ్ళకి రాచమర్యాదలు చేస్తూ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వరకు రాకూడదు. ఇది కరెక్ట్ అంటారా సార్? అసలు అది చాలా తప్పు అది సార్. అటువంటి పరిస్థితులు జరగకూడదు. మరి జరిగినాయంటే మరి జరుగుతున్నాయి. సిస్టమ్ అడ్జస్ట్ చేయాలి, సిస్టమ్ని రివ్యూ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు అవుతుంది అలా? చాలా చీత్కారాలకు గురవుతున్నారు సార్ ఆరోగ్యశ్రీ పేషెంట్. 2 tier సిస్టమ్ ఉండకూడదు సార్. ఈ మా అమెరికాలో కనుక ఇటువంటి
ఇలాగే మాకు ఇదే పరిస్థితులు ఉంటాయి. పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము డబ్బులు ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి, డబ్బులు లేని వాళ్ళకి ఏదో కాంప్రమైజ్ ట్రీట్మెంట్ ఇచ్చామని కనుక తెలిసిందంటే గవర్నమెంట్కి హాస్పిటల్ మూసేయాలి. ఓకే సార్, ఆ పరిస్థితి ఇక్కడ లేదు సార్. అదే అది మీరు నీ ఆన్సర్ ఇచ్చాను, మీరు చూసుకోండి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు సార్. అదే సార్. సార్ ఓకే సార్, ఇకపోతే క్యాన్సర్ గురించి మనం తీసుకుంటే క్యాన్సర్లో చాలా చాలా రకాలు ఉన్నాయి సార్. అసలు ఈ క్యాన్సర్ అనేది ప్రధానంగా ఎందువల్ల వస్తుంది, వేటి వల్ల వస్తుంది, అసలుకి ఏంటి సార్ అసలు ఈ క్యాన్సర్ కారకాలు అనేటివి? క్యాన్సర్ అనేది సింపుల్గా చెప్పాలంటే అన్కంట్రోల్డ్ గ్రోత్. మన బాడీలో 1 బిలియన్ సెల్స్ రోజు పోతూ ఉంటాయి, ఇంకో 1 బిలియన్ సెల్స్ పుడుతూ ఉంటాయి డిఫరెంట్ ఆర్గన్స్లో. ఆ కొత్తగా పుట్టేటప్పుడు కొత్త సెల్స్ అవి దానికి రెగ్యులేషన్ పోతుంది. ఒకటి 2 అవ్వాల్సింది 1 20 అవుతుంది సెల్, అప్పుడు 20 40 అవుతుంది, అప్పుడు లంప్ తయారవుతుంది. దీనికి ఎక్కడో ట్రిగ్గర్ ఉంది. ఎందుకు తక్కిన సెల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్క సెల్ మాత్రం ఇలా మారింది ఎందుకు అనేది అర్థం చేసుకున్నాం మేము గత 20 ఏళ్ళగా చక్కగా. దీనికి ఏమిటంటే మీకు ఎన్విరాన్మెంట్, మనం పీల్చే గాలి, మన డైట్, మనం హ్యాబిట్స్, తర్వాత కొంత మటుకు మనకి మన ఫ్యామిలీ నుంచి వచ్చే ట్రెడిషన్స్, జీన్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఏం చేయలేము మనని క్యాన్సర్ కాజ్ చేసేందుకు. బట్ ఇప్పుడు మీకు ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చే ప్రొపెన్సిటీ ఉందనుకోండి, ఫ్యామిలీలో ప్రాస్టేటో బ్రెస్టో ఏదోటి, మీరు దానికి తగ్గట్టుగా ఈ ఆహార వ్యవహారాలు కూడా సరిగ్గా చేయకుండా అవకాశం ఇచ్చారు. ఇది కొన్ని ఆంకోజీన్స్ అని ఉంటాయి బాడీలో. ఆంకోజీన్స్ అంటే అవి గ్యారంటీగా ఎప్పుడప్పుడు బయటపడి క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఆంకోజీన్స్ తక్కిన స్టిమ్యులెంట్స్ లేకపోతే ఏం చేయవు, బాడీలో కూర్చుంటాయి. మనం దానికి స్టిమ్యులెంట్స్ ఏమిటి? మన హ్యాబిట్స్. ఎక్సర్సైజ్ ఉండదు, హెవీ ఫ్యాట్ ఫుడ్ తింటాం, సిగరెట్ తాగుతారు, ఈ ఆల్కహాల్ డ్రింకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, వీటన్నింటి వల్ల ఆ ఆంకోజీన్స్కి అవకాశం ఇస్తున్నాం రెచ్చిపోయేది. ఆంకోజీన్స్ అందరికీ ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉంటాయి. బట్ అందరిలోనూ అది పనిచేయం. జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ మెయింటైన్ చేస్తుంటే కూర్చుని ఉంటాయి, అంత ఏం చేయలేదు. అవి కనుక విజృంభిస్తే క్యాన్సర్ కింద మారుతుంది. ఎందుకని ఆ విజృంభణ రకరకాల కారణాల వల్ల, మనం చేసుకున్న కారణాల వల్ల. అందుకని ఇండియాలో 70 to 75% క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు టొబాకో. స్మోకింగ్ కానీ, చూయింగ్ కానీ, మనకు ఉన్నాయి కదా అన్ని హ్యాబిట్స్ మన కంట్రీలో. చూయింగ్ టొబాకో అక్కడ తక్కిన దేశాల్లో తక్కువ కొంచెం అది. సో మౌత్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, అన్నింటికి రిలేషన్ టొబాకో. సార్ ప్రధానంగా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది సార్ ఇటీవల కాలంలో మనం చూస్తాం. ఎందువల్ల వస్తుంది సార్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది? ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మన లాంజివిటీ పెరిగింది. పూర్వం 50-60 ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం లాంజివిటీ పెరిగింది. ఇదే ప్రోస్టేట్ క్యాన్సర్ ఇస్ ఎ డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ మోస్ట్లీ. సో అది పెరగడంతో మనం డైట్ కూడా వెస్టర్నైజ్ అయిపోతాం. ఇప్పుడు మన పూర్వం తిన్నట్టుగా ఆకుకూరలు తింటాం, మంచి డైట్ తింటాం, న్యూట్రిషనల్ డైట్ అవన్నీ తగ్గినాయి. వెస్ట్రన్ డైట్స్ వచ్చేసింది, హ్యాంబర్గర్స్ ఇవన్నీ మనకి వచ్చినాయి కదా. ఇక్కడ కూడా మీకు మెక్డానల్డ్స్, బర్గర్ కింగ్లు, ఇవన్నీ అవన్నీ మనం పిలిచి తెచ్చుకున్న ఎనిమిలు అవన్నీ వెస్ట్ నుంచి. వెస్టర్న్ కంట్రీస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువ బాగా. అది ఇప్పుడు ఇక్కడ కూడా మొదలెడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఇక్కడ కూడా మొదలెడుతుంది ఇండియాలో. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ సూపర్సీడెడ్ సర్వికల్ క్యాన్సర్ ఇన్ ఇండియా. పూర్వం సర్వికల్ క్యాన్సర్, గైనకలాజికల్ క్యాన్సర్ ఇస్ వెరీ హై in India. 200 women die of cervical cancer every day. ఇప్పుడు even today in the country. ఇప్పుడు breast cancer has taken over cervical cancer in incidence. So westernization of మన హ్యాబిట్స్, తర్వాత మనం కూడా మన బాడీకి లిజన్ టు అవర్ బాడీ అంటాను నేను నా పుస్తకాల్లో. ఏమైనా సిమ్టమ్స్ కనిపించేవి తగ్గకపోతే వెంటనే వెళ్ళి చూసుకోండి. అండ్ లిజన్ టు యువర్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్. ఎవరికి ఎక్కడ గ్రాండ్ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి, మదర్కి ఎక్కడ ఏమైనా ఉంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది క్యాన్సర్, నేను పడాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి చూసుకోలేదు. సో మనం యూజువల్గా
హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అందరూ. మన దేశాల్లో కొన్ని హాస్పిటల్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. ఫ్యామిలీ హిస్టరీ, ఇటు పర్సనల్ హిస్టరీ, పర్సనల్ హ్యాబిట్స్, ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు పంజాబ్ ఏరియా అలా ఉందనుకోండి, అక్కడ విపరీతమైన పంటలు ఉంటాయి కదా వాళ్ళకి. విపరీతమైన పంటలు ఎలా వస్తున్నాయి? విపరీతమైన ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. వాష్ యువర్ హ్యాండ్స్, పుట్ ఏ మాస్క్. లేకపోతే మాస్క్ ధరించాలి. లేకపోతే కరోనా నేర్పింది కాబట్టి మాస్క్ వేస్తున్నారు, లేదంటే మాస్క్ వేసుకోవడం మంచిది అంటారు. మరి పొలాల్లో పనిచేసేటప్పుడు మాస్క్ వేసుకోండి, ఎరువులతో పనిచేసేటప్పుడు. లేకపోతే అవన్నీ పీల్చేది ఎక్కడికి పోతాయి? మీ బోన్ మ్యారోలోకి పోతాయి. బోన్ మ్యారోలోకి పోతే అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆర్గన్కి. బోన్ మ్యారోలోనే కూర్చుని కనుక ఉంటే మీకు లుకేమియా వస్తుంది. ఇంకేమన్నా ఆర్గన్కి వెడితే లివర్ క్యాన్సర్ వస్తుంది, ఇంకో ఆర్గన్కి వెడితే ఇంకో క్యాన్సర్ వస్తుంది. సో వాడే ఈ విష పదార్థాలను వాడాలి తప్పదు పంటల కోసం. బట్స్ జాగ్రత్తగా వాడాలి. ఇవన్నీ 1 by 1. ఇప్పుడు క్యాన్సర్ అనేది నిన్న లేదు ఇవాళ స్టేజ్ 3కి వచ్చేసాడు అనేది ఉండదండి. ఓకే, ఇది జాగ్రత్తగా గమనించండి. నిన్న లాస్ట్ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఉంది, ఇవాళ స్టేజ్ 4 అనేది జరగదు. ఎందుకంటే అది లోపల కూర్చుని నడుస్తుంది. నడిపించింది లోపల జరుగుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకో, నీ పర్సనల్ నాలెడ్జ్ ఏంటంటే అంటే మీరు చెప్పినట్టుగా యంత్రాలకు కావచ్చు, వాహనాలకు కావచ్చు, ఎలా అయితే సర్వీస్ అవసరమో టైం టు టైము మనిషికి కూడా ఖచ్చితంగా తప్పకుండా పరీక్షలు అనేవి తప్పనిసరి. ఏడాదికి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి సార్. అదే కదా చెప్పింది మనం. ఏమిటంటే యాన్యువల్ ఎగ్జామినేషన్. మీరు యాన్యువల్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బాడీ ఎగ్జామినేషన్, మగవాళ్ళు అయితే పిఎస్ఏ ప్రాస్టేట్కి, బాగా స్మోకర్ అయితే చెస్ట్ ఎక్స్రే, ఇవన్నీ వెళ్ళండి స్క్రీనింగ్కి. బాగా డ్రింకర్ అయితే మోడరేషన్లో ఉంటే ఏం కాదు. ఇవన్నీ సింపుల్గా చూసుకోండి. ఏంటంటే ఒక మెంబ్రెయిన్, ఒక లేయర్ ఇక్కడ మన నోటి నుంచి కింద దాకా పెడుతుంది, స్టమక్, ఇసాఫేగస్. ఆ లేయర్ని ఇరిటేట్ చేయమాకండి. సార్ ఇప్పుడు ఆల్కహాలిస్ట్ ఏమంటారంటే సార్, ఒక కొత్త ఫ్యాషన్ నేర్చుకున్నారు, డాక్టర్ పెగ్గండి, డైలీ డాక్టర్ చెప్పారండి. డాక్టర్ చెప్పారంటే మోతాదులో చెప్పారు. నువ్వు రోజు బాటిల్ పక్కన పెట్టుకుని తాగమని చెప్పలేదే. అంతేనంట. మోతాదులో ఏదో రెడ్ వైన్ తాగితే హార్ట్కి మంచిది, అది ఒప్పుకుంటాను నేను సార్. అంతే తప్ప నువ్వు రోజు భోజనం చేసే ముందు ఒక బాటిల్ కొట్టేయమని చెప్పలేదు. అంతేనంట సార్. రెడ్ వైన్ కొంత మోతాదులో తాగితే హార్ట్కి మంచిది అంటారన్నమాట. అదే అంతే. అలాగే మన ఇరిటేషన్ ఉన్న బాడీని ఇరిటేట్ చేయకూడదు. ఏ ఆర్గన్ని ఇరిటేట్ చేయకుండా, ఇప్పుడు మనకి స్పైసీ ఫుడ్ తినాలనుకోండి కంటిన్యూస్గా, ఈ స్టమక్ మెంబ్రెయిన్ పాడైపోతుంది. పాడైపోయే ముందు ఇన్ఫర్మేషన్ కింద మొదలెడుతుంది, చిన్న పుండు కింద 90% హీల్ అయిపోతుంది. మీ అదృష్టం కొద్ది హీల్ అయిపోతుంది. వీడు దాన్ని వదిలిపెట్టడు కదా, మళ్ళీ కంటిన్యూస్గా వాడి హ్యాబిటే రోజు స్పైసీ ఫుడ్ తింటాం. నిలవన్న స్పైస్, పైగా మన పికిల్స్ నిలవన్నవి. ఎంత నిలవన్నవి తింటే అంత ప్రమాదం వాడు. ఎందుకంటే ఈ అల్సర్ని హీల్ అవనివ్వదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ ఫేజ్ క్యాన్సర్. ఓకే. సో మన చేతిలో చాలా ఉంది అని. అది దీని సారాంశం ఏమిటంటే మన చేతిలో కూడా చాలా ఉంది. ఇప్పుడు 70% ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ టొబాకో రిలేటెడ్. అంటే చూసుకోండి, మీ క్యాన్సర్ ఎక్కడుందో చూసుకోండి. సార్ ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ అనే వాళ్ళకి ఒకటే సార్ గతంలో ఉన్న పద్ధతిని కొంత మార్పు చేశారు. అంతవరకు హాస్పిటల్కి వచ్చుంటే లేదు 4th స్టేజ్లో ఉన్నారు, కీమో పెట్టాలి, రేడియేషన్ ఇవ్వాలి, కీమో పెట్టాలి, ఇది తప్పితే వేరేది లేదు సార్. దానికే పుణ్యకాలం పూర్తయిపోతుంది సార్. కీమో అనే వాళ్ళకే ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. కొంతమందికి వాళ్ళ శక్తి కూడా సహకరించదు, కొంతమంది నర్వస్ అయితే మనిషి బ్లాక్ అయిపోతాడు, జుట్టు అంతా రాలిపోతుంది, రేడియేషన్లకి కూడా భయపడిపోతారు. వద్దని కొంతమంది న్యాచురోపతి టైప్ వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళి ఉన్నంతకాలమైన ఏదో ఉంటుంది. అంటే ఇప్పటివరకు క్యాన్సర్కి అన్ని పాత పద్ధతులేనా, ఇంకా కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే క్యాన్సర్ వస్తే ఈ పద్ధతిని అవలంబిస్తే, ఈ పద్ధతిని ఫాలో అయితే కొంత క్యూర్ అయ్యే అవకాశం ఉంది, రోగుల్లో కొంత ఆశలను చిగురింప చేయవచ్చు అనేవి ఏమైనా ఉన్నాయి సార్ విధానాలు? క్యాన్సర్ ట్రీట్మెంట్లో అడ్వాన్సెస్ చాలా బాగా జరిగినాయండి, అద్భుతాలు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో నేను చేసిన రీసెర్చ్ కానీ, మా డాక్టర్లు చేసిన రీసెర్చ్ కానీ చాలా అద్భుతాలు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమిటంటే, క్యాన్సర్ అనగానే ఆ ఆర్గన్ ఏ ఆర్గన్లో వస్తే ఆర్గన్ తీసేయక్కర్లేదు సార్. అక్కడే చిన్న ఆ ట్యూమర్ని తీసేసి తక్కిన ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేయొచ్చు. అదొకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్. బ్రెస్ట్లు తీసేయక్కర్లేదు సార్.
బ్రెస్ట్ లంపెక్టమీ చేసి రేడియేషను కీమోథెరపీ అవసరం వస్తే ఇచ్చి క్యూర్ చేయొచ్చు. అది మెసేజ్ ప్రజల్లో పెట్టాలి మనం. ఏంటి మీరు భయపడమాకండి. తర్వాత తక్కిన ట్రీట్మెంట్స్లో కూడా కీమోథెరపీలో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఏమిటి టార్గెట్ థెరపీ అని ఇమ్యూనోథెరపీ అని, రేడియేషన్లో కూడా చాలా బ్రాంకోథెరపీ సార్. బ్రాంకోథెరపీ ఈజ్ ఆల్సో రేడియేషన్లో ఒక పార్ట్ అది సార్. అది ఇంటర్నల్ రేడియేషన్ సార్. మామూలు రేడియేషన్ ఎక్స్టర్నల్ రేడియేషన్ అయితే బ్రాంకోథెరపీ ఇంటర్నల్ రేడియేషన్. ఓకే సార్. అది దాని అంతే డిఫరెన్స్, అది రేడియేషన్. సో ఇలా ఎన్నో మార్పులు వచ్చినాయి. చాలా మటుకు క్యాన్సర్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ఇంపార్టెంట్ అది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తే వాళ్ళకి చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ క్యాన్సర్ వల్ల వాళ్ళకి బాధ లేకుండా చేయగలుగుతున్నాం. ఇవన్నీ చాలా అడ్వాన్స్ వచ్చినాయి. ఇప్పుడు టార్గెట్ థెరపీ అంటే ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక వీల్ తీసుకోండి, సింపుల్గా చెప్పండి, సైకిల్ చక్రం తీసుకుంటే దానికి ఏముంది, సెంటర్లో ఒక హబ్ ఉంది, తర్వాత ఇవి ఉన్నాయి, దాన్ని ఏమంటారు, స్పోక్స్. అవును సార్. పెరిఫెరీలో ఏముంది, రిమ్ ఉంది. ఇది అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది సార్. ఇప్పుడు క్యాన్సర్ ఎప్పుడు ఈ సెంటర్లో న్యూక్లియస్ హబ్. ఆ న్యూక్లియస్ వేరే వేరే కారణాల వల్ల అది మల్టిప్లై అయిపోతుంది, మనకు తెలియకుండా అది క్యాన్సర్ కింద మారుతుంది. ఇది మారుతోంది కదా అని మనం రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేసి దీన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాం. కానీ అది 20 పాత అండర్స్టాండింగ్. ఇది ఎందుకు, దీనికి ఎవరు చెప్తున్నారు క్యాన్సర్ కింద మారమని ఈ సెల్కి అనేది చాలా కాలం అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు చాలా అద్భుతమైన రీసెర్చ్ చేసాం. దీనికి క్యాన్సర్ కింద మారమని ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్ అంటే ఈ రిమ్ నుంచి వస్తుంది. క్యాన్సర్ మెంబ్రెయిన్ అంటారు, సెల్ మెంబ్రెయిన్. ఆ సెల్ మెంబ్రెయిన్ నుంచి ఈ స్పోక్స్ ద్వారా దీనికి సిగ్నల్ కొట్టి నువ్వు మల్టిప్లై అవ్వు, నువ్వు లివర్కి వెళ్ళు, నువ్వు లంగ్కి వెళ్ళు, బ్రెయిన్కి వెళ్ళు అని చెప్తుంది. ఒక్కొక్క సిగ్నల్ వచ్చేది ఒక్కొక్క రుగ్మతని చెప్తుంది దానికి చేయమని. ఓకే. ఇది సింపుల్గా అర్థమైంది కదా. అర్థమైంది సార్. ఇప్పుడు మేము కనుక్కున్నది ఏమంటే ఈ సిగ్నల్ని ఎలా బ్లాక్ చేయగలము అని కనుక్కున్నారు సార్. అదే పరిశోధనలకు ఆద్యులు మీరే సార్. ఆ సిగ్నల్ని బ్లాక్ చేస్తే ఆ పర్టికులర్ సిగ్నల్ ఇక్కడ దాకా వెళ్లకుండా ఉండి ఇదేం చేయలేదు, ఇక్కడ క్యాన్సర్ కింద మారలేదు, మారినా కూడా ఏం చేయలేదు, ఇక్కడ కూర్చుంటుంది. సో ఆ సిగ్నల్ బ్లాకింగ్ డ్రగ్స్ కనుక్కున్నాం, అవే టార్గెట్ డ్రగ్స్. కనుక్కున్నారు సార్. కనుక్కున్నారు. చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాం, 15 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇండియాలో కూడా. ఈ సిగ్నల్ రకరకాల మందులు కనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లుకీమియా ఉందనుకోండి, లుకీమియాకు ఒక పర్టికులర్ సిగ్నల్, బ్యాడ్ సిగ్నల్ కొడుతుంది బయట నుంచి. ఆ సిగ్నల్ బ్లాక్ చేసే డ్రగ్ ఓరల్ పిల్, మామూలుగా మీరు రోజు వేసుకుని మల్టీవైటమిన్ లాంటి ట్యాబ్లెట్ వేసుకుంటే లుకీమియా క్యూర్ అవుతుంది. అలా రకరకాల మెడిసిన్లు కొన్ని పిల్ ఫామ్లో ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్ ఫామ్లో ఉన్నాయి. దానివల్ల దీనికి ఇది పెరగకుండా కంప్లీట్గా దానంతటా అదే రిగ్రెస్ అయిపోయి కిందకి వెళ్ళిపోయేట్టు చేసే పదార్థాలు అన్నీ వచ్చినాయి మనకి ఇప్పుడు. దానివల్ల టార్గెట్ థెరపీ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ డిజైనర్ డ్రగ్స్. ఈ పర్టికులర్ సిగ్నల్కి పర్టికులర్ డిజైనర్ డ్రగ్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు కాదు, 15 ఏళ్ల క్రితం జరిగింది. దానివల్ల ఎంతోమంది చాలా పేషెంట్లకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టేజ్ 4లో నా దగ్గరికి చాలా వచ్చారు కొంతమంది ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. స్టేజ్ 4 అనగానే మనకు అందరికీ భయం వేసేస్తుంది, ప్రజలకు కూడా. దానికి జీన్ అనాలిసిస్ చేసి ట్యూమర్ అనాలిసిస్ చేస్తాం, కాల్డ్ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ది క్యాన్సర్. అందులో ఏ సిగ్నల్ బ్యాడ్ సిగ్నల్ అని కనిపెట్టేస్తుంది ఆ టెస్ట్. పెడితే ఆ సిగ్నల్ దగ్గర డ్రగ్ వేస్తే ఇది ఇంకేం చేయదు. ఇప్పుడు స్టేజ్ 4 నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పర్టికులర్ సిగ్నల్ కనుక్కునే దాన్ని బ్లాక్ చేస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. స్టేజ్ 4 అంత అడ్వాన్స్డ్కి వెళ్ళింది మన అండర్స్టాండింగ్ క్యాన్సర్. సింపుల్గా దీని కాదు డిజైనర్ డ్రగ్స్, టార్గెటెడ్ థెరపీ. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ మనం 10 ఏళ్ళ నుంచి వాడుతున్నది ఏమిటంటే ఇమ్యూనోథెరపీ అంటే మీ బాడీలో మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచేది మెడిసిన్ల ద్వారా. అదేం చేస్తుంది సింపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సిగ్నల్కి ఒక్కొక్క సిగ్నల్కి ఒక మెడిసిన్. ఈ ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుంది, అన్ని సిగ్నల్స్ మీద ఒకసారి పనిచేస్తుంది. అది అద్భుతమైన, అది బ్రేక్ త్రూ, ఇది పారాడైమ్ షిఫ్ట్, ఇది గేమ్ చేంజర్ ఇమ్యూనోథెరపీ. దానివల్ల ఎంతోమంది
ఈ సిగ్నల్స్ మనం కనుక్కున్న వాళ్ళు, బ్యాడ్ సిగ్నల్స్ ఉన్న వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు, క్యూర్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు జిమ్మీ కార్టర్ మీకు తెలిసే ఉంటారు కదా. జిమ్మీ కార్టర్ మా ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్. అతనికి క్యాన్సర్ వచ్చింది, మెలనోమా అని, స్కిన్ క్యాన్సర్. అది స్ప్రెడ్ అయిపోయి లంగ్కి వెళ్ళింది, బ్రెయిన్కి వెళ్ళింది, లివర్కి వెళ్ళింది, బోన్కి వెళ్ళింది. స్ప్రెడ్ స్టేజ్ 4 స్టేజ్ 7 అది లెక్కలో. స్టేజ్ 4 క్యాన్సర్ అన్ని ఆర్గన్కి స్ప్రెడ్ అయిపోయింది. ఈ అనాలిసిస్ చేసాం, సిగ్నల్ అనాలిసిస్. ఏ సిగ్నల్స్ దెబ్బ కొట్టినాయి ఆయనకి అని చేసి ఆ పర్టికులర్ డ్రగ్ ఇమ్యునోథెరపీ వాడాం. అన్నింటి మీద సిగ్నల్స్ మీద పనిచేసి ఇమ్యునోథెరపీ వాడాం. ఇమ్యునోథెరపీ వాడిన 6 నెలలకి ఈ లివర్ క్లీన్ అయిపోయింది, లంగ్ క్లీన్ అయిపోయింది, బోన్స్ క్లీన్ అయిపోయినాయి, బ్రెయిన్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఆయన 8 సంవత్సరాలు డిసీజ్ లేకుండా ఉన్నాడు. దేని వల్ల? ఇది ఇమ్యూనోథెరపీ వల్ల. ఇది అందరికీ పనిచేస్తుందంటే అందరికీ పనిచేసే అవకాశం ఉంది. సోనియా గాంధీ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఇమ్యూనోథెరపీనా సార్? ఎవరు? సోనియా గాంధీ గారికి ఇచ్చింది, యూపీఏ చైర్పర్సన్. అది వేరే. అది దీని అప్పటికి ఇవన్నీ వాడలేదు అవి. సోనియా గాంధీ గారికి కూడా మీరే ట్రీట్మెంట్ ఇచ్చారన్నా? అది నేను పబ్లిక్గా చెప్పకూడదు, అందుకు కెమెరా ముందు చెప్పను అసలు. సార్ సార్ సోనియా గాంధీకి మీరే ట్రీట్మెంట్ ఇచ్చారనేది అంటే ఆవిడ వాళ్ళు ముందు కొంతమంది పేషెంట్ వాళ్ళే చెప్తారు, బలానా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పేదాకా మేము చెప్పేందుకు లేదు. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది సార్? ఇలాంటిది ఇమ్యూనోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ది క్యాన్సర్ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫైలింగ్ ఇక్కడ చేయొచ్చు. మన ల్యాబొరేటరీ కొన్ని ఉన్నాయి మంచివి, హైదరాబాద్లో కూడా చేయొచ్చు, ఇండియాలో చేయొచ్చు. వీటన్నిటి వల్ల మనకి మాలిక్యులర్ అండర్ పిన్నింగ్స్ అంటాం మేము. ఈ పర్టికులర్ క్యాన్సర్ పర్టికులర్ ఇండివిజువల్లో ఏ కారణాల వల్ల వచ్చి ఏ సిగ్నల్స్ బ్యాడ్ అయ్యి వచ్చింది ఉంటే ఆ సిగ్నల్ బ్లాక్ చేసే మందు కనుక్కోవచ్చు, ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏంటంటే నాకు ఇంకో ఎగ్జాంపుల్, ఇమ్యూనోథెరపీ ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత దీనికి వస్తాం మనం. ఇమ్యూనోథెరపీ ఎలా పనిచేస్తుంది అంటే అందరికి మోస్ట్ ఆఫ్ దెమ్ పనిచేస్తుంది. ఒక మార్కర్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి, ఈ సిగ్నల్ తెలుసుకోవాలి మనం. ఒక లివర్ క్యాన్సర్ ఉంది ఒక పేషెంట్, మనవాడు, తెలుగువాడు. నాకు దాని దగ్గరికి వచ్చారు. వస్తే ఎగ్జామిన్ చేసాం, అంత లివర్కి వెళ్ళి మళ్ళీ లంగ్స్కి వెళ్ళింది, బోన్కి కూడా వెళ్ళింది లివర్ క్యాన్సర్. ఇది వాడికి ఏం చేసాం, అన్ని టెస్టులన్నీ చేసి ఇలాగే ఇమ్యూనోథెరపీ మీద పెట్టాం. ఇమ్యూనోథెరపీ మీద పెడితే చక్కగా పనిచేస్తుంది ఆ పర్టికులర్ ఇండివిజువల్. పనిచేసేసి మళ్ళీ క్లీన్ అయిపోయింది, లివర్ క్లీన్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోయాడు ఆయన. ఈ పూర్వం వచ్చే ట్రీట్మెంట్ వల్ల అయ్యే పని కాదు, ఈ కొత్త ట్రీట్మెంట్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్. ఇప్పుడు మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాన్సర్ ఎలా ఉందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక 100 మంది పేషెంట్ తీసుకుని వాళ్ళకు స్టేజ్ 1 క్యాన్సర్లో ఉన్నారు, స్టేజ్ 2 క్యాన్సర్లో ఉన్నారు 100 మంది. ఒకటే ఏజ్, ఒకటే టైపు, ఒకటే సైజ్ షో. మనం పూర్వం ఏం చేసేవాళ్ళం, అందరికీ 100 మందికి ఒకటే రకం ట్రీట్మెంట్ వాడేవాడు. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. స్టేజ్ 1 స్టేజ్ 2కి ఇది ట్రీట్మెంట్. అందులో 70 మంది క్యూర్ అయ్యేవాళ్ళు, 30 మంది క్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకు మరి? అది మీరు క్వశ్చన్ వేసుకోవాలి కదా మైండ్లో. 100 మంది అందరూ ఐడెంటికల్, ఏజ్ గ్రూప్ ఐడెంటికల్, ట్యూమర్ ఐడెంటికల్, సైజ్ ఆఫ్ ది ట్యూమర్ ఇది ఐడెంటికల్, పెథాలజీ ఇది ఐడెంటికల్. మరి అందరికి 100 క్యూర్ అవ్వాలి కదా. అవును. ఎందుకు అవ్వలేదు అంటే మనకు అర్థం కావలేదు. ఈ అన్లెస్ జీన్ ఈ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ది క్యాన్సర్ చేసేదాకా అన్ని క్యాన్సర్లు ఒకటి కాదు. ఈవెన్ దో సైజ్ ఇది ఒకటే, సైజ్ ఒకటే, షేప్ ఒకటే, అన్ని క్యాన్సర్ వేరు, క్యాన్సర్ వేరు రకాలు. ఓకే, అది అర్థం చేసుకుని ఇప్పుడు దాని ప్రకారం మార్చి ట్రీట్మెంట్ ఇస్తుంది. అది అడ్వాన్స్ అంటే. ఓకే, అంటే ఏ రకం క్యాన్సర్కి ఏ విధంగా ట్రీట్మెంట్? లంగ్ క్యాన్సర్కి ఏ విధంగా ట్రీట్మెంట్? లంగ్ క్యాన్సర్లో కూడా సేమ్. ప్యాంక్రియాస్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ మీకు ఇద్దరు చూసుకున్నారు అనుకోండి. ఒకటి దాంట్లో 2 సెంటీమీటర్ లంగ్ క్యాన్సర్ ఉంది, రెండో వాడిలో 2 సెంటీమీటర్ లంగ్ క్యాన్సర్ ఉంది. వీడికి పనిచేసిన ట్రీట్మెంట్ వాడికి పనిచేయదు. ఎందుకంటే వాడి క్యాన్సర్ మాలిక్యులర్ ప్రొఫైల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ గాయ్. ఈవెన్ దో బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరికీ ఒకటే సైజ్ ట్యూమర్ ఉన్నా కూడా. ఓకే, అది బోధ ఈ సింపుల్గా చెప్తున్నాను అనుకుంటున్నాను నేను. అర్థమైంది కదా? కరెక్ట్ సార్. ఇప్పుడు హాస్పిటల్లో క్యాన్సర్స్ అయితే ఎక్కువ మంది డాక్టర్లు
డైరెక్ట్గా కీమోకి వెళ్ళిపోతున్నారు సార్, రేడియేషన్ కీమోకి వెళ్ళిపోతున్నారు. ఆ విధానం కరెక్ట్ అంటారా? కీమో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొంచెం క్యాన్సర్లకు, తప్పదు. ఇమ్యూనోథెరపీ కీమోథెరపీ లేకుండా ఇమ్యూనోథెరపీకి వెళ్ళే అవకాశాలు కూడా వచ్చినాయి ఇప్పుడు డైరెక్ట్గా. వీటన్నింటికి కూడా కొన్ని రియాక్షన్లు వస్తాయి, తట్టుకుంటారు. అంత భయంకరమైన రియాక్షన్లు కాదు అవి, తట్టుకునే రియాక్షన్లే. సో డాక్టర్లు కూడా మంచి నాలెడ్జబుల్, మన ఇండియన్ డాక్టర్స్ ఏది ఎప్పుడు వాడాలని వాడుతున్నారు. పూర్వం వాళ్ళ నాలెడ్జ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్గా ముందు పోతూ కొన్ని చారిటీస్ పెట్టి నడుపుతున్నారు సార్. ఇప్పుడు నేనున్నాను అపోలోలోనే డాక్టర్ చిన్నబాబు గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఆయన కూడా సర్వీస్ ఓరియంటెడ్తో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వాహనాలు పెట్టి అక్కడికి వెళ్ళి క్యాన్సర్ రోగులను గుర్తించి వాళ్ళని ఆయనే అంటే స్వతంత్రంగా ఆయనే చికిత్స చేయడము, వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించడము, అలాంటివన్నీ చాలా చేస్తున్నారు సార్ డాక్టర్ చిన్నబాబు గారు. అంటే అలాంటి వారు అరుదుగా కనిపిస్తుంటారు మనకు చెప్పాలంటే గిన. కానీ అందరూ కూడా ఆ విధంగా చేయట్లేదు. కొంతమంది వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు, కొంతమంది సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తున్నారు. అంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలుకి వెళ్తేనే కీమో పెట్టడము, కీమోలతో వాళ్ళని సగం చంపేయడం అనేది చేస్తున్నారట. మీరు చెప్పిన ఇమ్యూనోథెరపీ అనేది ఇది అందరూ కూడా ప్రయత్నించడం లేదు. ఇమ్యూనోథెరపీని ప్రయత్నించకుండా డైరెక్ట్గా కీమోకి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా? అంటే అటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. ప్రజల సర్వీస్ ఓరియంటెడ్, ప్రజలకి ఏదో చేయాలి, మంచి పని చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు. మనలోనే ఉన్నారు, లేకపోలేదు. తక్కిన వాళ్ళు ఎలా మారుస్తారనేది వాళ్ళ మైండ్ సెట్లో ఉంది. మనం కొంతమందికి చేసేది ఏం లేదు. తక్కిన వ్యవహారం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంకో రకంగా వాడుకునేవాళ్ళు. సో మనం వీళ్ళని అడ్మైర్ చేయాలి. ఇటువంటి విలేజెస్కి వెళ్ళి ఏం జరుగుతోంది, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలమనే డాక్టర్లు వీ హ్యావ్ టు ప్రైజ్, వీ హ్యావ్ టు రికగ్నైజ్ దెమ్. చిన్నబాబు సార్, డాక్టర్ చిన్నబాబు గారు, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకు తెలుసు. సొంత వాహనాలు పెట్టి గ్రామీణ ప్రాంతాలకు ఒక చార్టీ, అది చాలా అద్భుతం. అటువంటి వాళ్ళు చాలా, మీరు మీడియా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్. అటెండ్ చేసినప్పుడే తక్కిన చేయలేని వాళ్ళు సిగ్గుపడతారు. ఓకే సార్. ఇంకా ఇమ్యూనోథెరపీ కన్నా ఇంకా అడ్వాన్స్గా ఏమన్నా ఈరోజు పెరిగింది అసలు వైద్య శాస్త్రంలో క్యాన్సర్కి? ఇమ్యూనోథెరపీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ప్రస్తుతానికి సార్. ఈ ఇమ్యూనోథెరపీ కూడా గత 10 ఏళ్ల నుంచి వాడుతున్నాం సార్. ఇప్పుడు ఇండియాలో కూడా అందరూ వాడుతున్నారు, మంచి హాస్పిటల్స్ అన్నీ వాడుతున్నారు ఇప్పుడు. అందుకని ఇమ్యూనోథెరపీ పారాడైమ్ చేంజ్, గేమ్ చేంజర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, అది ఇండియాకి వచ్చేందుకు కొంచెం డిలే అవుతాయి. సార్, ఈ బ్రాకోథెరపీ ఉంది కదా సార్, బ్రాకోథెరపీ దానికి ఆద్యులు మీరే, అంటే మీరు ఎన్నో పరిశోధనలు చేశారు, ఎన్నెన్నో చేశారు అన్నట్టు బ్రాకోథెరపీకి ఆద్యులు కూడా మీరే కనిపెట్టారు. ఏంటి సార్ దానివల్ల వచ్చే ఫలితం ఏంటి సార్ అసలు? దానివల్ల వచ్చే ఫలితం బ్రాకీథెరపీ, రేడియేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి రేడియేషన్ బయట నుంచి ఇచ్చేది, ఒకటి రేడియేషన్ లోపల నుంచి ఇచ్చేది. బయట నుంచి ఇచ్చే రేడియేషన్ బాడీలో అన్ని ఆర్గన్స్ నుంచి వెళ్ళి ట్యూమర్ సెంటర్లోకి వెళ్ళాలి. లోపల నుంచి ఇచ్చే రేడియేషన్ డైరెక్ట్గా అక్కడికి పోతుంది. ట్యూమర్ ఎక్కడుందో అక్కడికి దాన్ని క్యూర్ చేస్తుంది. ఒక్కొక్కప్పుడు 2 వాడతాం. బయట నుంచి ఇచ్చే రేడియేషన్ వాడాల్సి వస్తుంది, కొన్నింటికి లోపల ఇచ్చే రేడియేషన్ వాడాల్సి వస్తుంది. అది లోపల నుంచి ఇచ్చే రేడియేషన్ అడ్వాంటేజ్ ఏమిటంటే తక్కిన ఆర్గన్స్ ముట్టుకోతుంది లోపల నుంచి ఇచ్చేది. అందులో నేను చాలా రీసెర్చ్ చేశాను, పేపర్లు రాశాను, పుస్తకాలు రాశాను. అందులో ప్రపంచంలో ఉన్న డాక్టర్లు ట్రైనర్, మోస్ట్ ఆఫ్ ది ట్రైన్ పీపుల్ ఆర్ ఫ్రమ్ స్లోన్ కేటరింగ్. దాంట్లో టెక్నిక్స్ అన్నీ చాలా అడ్వాన్స్డ్గా కంప్యూటరైజ్ చేశాను. ఆ ట్రీట్మెంట్ చేయటంతో సేఫ్టీ పెరిగింది, ఎక్స్పోజర్ తగ్గిపోయింది, కన్వీనియన్స్ పెరిగింది. పూర్వం 3-4 డేస్ అడ్మిట్ చేసి పేషెంట్ని ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు అవుట్ పేషెంట్ కింద మార్చేస్తాం. అవుట్ పేషెంట్ కింద ½ అన్ అవర్లో ఇచ్చి ఇంటికి పంపించేది పేషెంట్. సో ఇవన్నీ టెక్నాలజికల్ ఎవల్యూషన్లో వచ్చిన అడ్వాంటేజెస్. సార్, మన భారతదేశంలో ఈ స్టాటిస్టిక్స్ గురించి మీరు ఒకసారి పరిశీలిస్తే ఏం చెప్తారు అంటే, మీరు అమెరికా లాంటి దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఈ క్యాన్సర్ యొక్క పెరుగుదల కావచ్చు, మరణాల సంఖ్య కావచ్చు, క్యాన్సర్ రోగుల సంఖ్య కావచ్చు ఎలా ఉంది, విదేశాల్లో ఎలా ఉంది, దీనికంతా కూడా ఈ స్టాటిస్టిక్స్లో ఉన్న తేడాలేనంటారా, ఇతర కారణాలు అంటారా సార్? ఈ స్టాటిస్టిక్స్ ఇండియాలో ఏంటంటే మనకు పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ 1.2 మిలియన్ కేసెస్ డయాగ్నోజ్ అవుతాయి ఎవ్రీ ఇయర్ అని చెప్తారు ఇండియాలో. అటు అమెరికాలో అయితే సార్? అమెరికాలో కూడా అంతే ఉంది, 1 మిలియన్ అలా. అది ఇక్కడ నెంబర్లు మనకి ఏమిటంటే క్యాన్సర్ రిజిస్ట్రీ డేటాబేస్లని కొత్తగా వచ్చినాయి ఇండియాలో. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అని ఒకటి పెట్టారు.
అన్ని హాస్పిటల్స్ కలిసి క్యాన్సర్ సెంటర్లు. సో మనకి ఈ డేటా కలెక్షను, ట్యూమర్ రిజిస్ట్రీ అవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ నాట్ ఎట్ ది సేమ్ పేస్. పూర్వం మనకి ఒక ఊళ్ళో ఎంత హాస్పిటల్కి మీ రాష్ట్రంలో ఎన్ని కేసులు రా అంటే ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు కరెక్ట్ అవునా కాదా అని మనకి కొంచెం అనుమానం వస్తుంది. ఎందుకంటే మాకు డేటాబేస్ కావాలి. ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్తో ఎంటర్ అయిన పేషెంట్లు అందరూ ఒక డేటాబేస్లో ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ స్టేట్లో ఎటువంటి క్యాన్సర్లు ఎక్కువ, ఎన్ని ఉన్నాయి క్యాన్సర్లు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మంచి డేటాబేస్లు పెట్టుకున్నారు. ఇది ఎందుకు ఉపయోగిస్తుంది డేటాబేస్ అంటే, మన రీసోర్సులు ఎలా వాడాలి. ఒక్క రాష్ట్రంలో విపరీతం క్యాన్సర్లు ఉన్నాయనుకోండి, ఈ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఎక్కువ రీసోర్సులు పెట్టాలి. ఈవెన్ స్టేట్లో కూడా మనం ఈ క్యాన్సర్ ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ ఉందంటే సెంట్రల్ డేటాబేస్ ఉంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది దానికి ఎలా రీసోర్సులు పెంచాలి అవన్నీ తెలియాలి. మనం ప్లాన్ చేయాలి, స్ట్రాటజిక్ ప్లాన్. అంటే మనకి డేటా కావాలి. ఆ డేటా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇండియాలో. ఈ నేషనల్ గ్రిడ్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని పెట్టారు ఢిల్లీలో. చాలా అద్భుతంగా నడుస్తుంది అది. అది మాకు టైప్ పెట్టుకున్నాం నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికాతో, రెండు కలిసి. ఒకసారి ఇప్పుడు క్యాన్సర్ వచ్చని కీమోథెరపీ ఇస్తున్నారు సార్. కీమోథెరపీ ఇచ్చినట్టునే ఈ జుట్టు అంతా రాలిపోవడము, మనిషి నల్లపడ్డము, సన్నపడ్డము, శక్తిహీనులు కడం జరుగుతుంది. ఎందువల్ల సార్? అంటే ఆ కీమోథెరపీ వల్ల ఎలాంటి అవన్నీ చాలా ఇంప్రూవ్ అయినాయండి. అవన్నీ కొన్ని కీమోథెరపీకి ఉంటుంది, బట్ ఆ కాంప్లికేషన్ రియాక్షన్లు కూడా ఎలా ట్రీట్ చేయాలో మా అందరికీ డాక్టర్లకు తెలుసు ఎలా చేయాలో. అవి నా ఉద్దేశంలో పాత విషయాలు, కొత్త విషయాల్లో అంత భయంకరం లేదు. అవునా సార్? సార్ డాక్టర్కి హస్తవాసి అనేది ఉంటుందా సార్? అంటే పలానా డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన హస్తవాసి మంచిది, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అంటారు. అంటే హస్తవాసి అనేది ఉంటుంది. అతను చేసే చికిత్స మీద ఆధారపడి ఉంటుందా, ఆయన హస్తం మీద ఆధారపడి ఉంటుంది? హస్తవాసి అనేది ఉంటుంది సార్ డాక్టర్కి. హస్తవాచి అంటే దాని మీద ఆధారపడితే మేము సైన్స్ పాడైపోతుంది, సైంటిఫిక్. దానికి ఏంటంటే హస్తవాచి అంటే ఏం లేదు, పేషెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నావు, వాడికి కాన్ఫిడెన్స్ పెంచుతున్నావా లేదా. ఏది వాడికి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, హోప్ ఇవ్వాలి. హోప్ ఇవ్వకపోతే వాడు నువ్వు ఎన్ని మందులు వేసినా, $1 మిలియన్ మందులు వేసినా పనిచేయడు. వాడు హోప్ఫుల్, ఇది నా క్యాన్సర్ క్యూర్ అవుతుంది, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు క్యూర్ అవుతుంది. ఆయన చక్కగా నాతో కూర్చుని మాట్లాడాడు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నీ చెప్పాడు, నాతో పాటు ఉంటానన్నాడు. ఎంతకాలం కాబట్టి ఫ్రెండ్లీ డాక్టర్, ఫ్రెండ్లీ పోలీస్ టైప్లో ఫ్రెండ్లీ డాక్టర్ విత్ కామన్ సెన్స్. ఎలా కామన్ సెన్స్గా అప్రోచ్ అవ్వాలి, అది హస్తవాచి. అంతకన్నా ఇంకేం లేదు. అది ఇప్పుడు ఆ రిలేషన్. సార్ ఆ ఫ్రెండ్లీ డాక్టర్స్ ఉన్నారా సార్ ఇప్పుడు? కొన్ని ఉన్నారు, లేకపోలేదు, ఉన్నారు ఇంకా. సార్ అది షిఫ్ట్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి సొసైటీ. ఒక సీనియర్ వైద్యులుగా మీరేంటి సలహా ఇస్తారు అలా దారి తప్పుతున్న డాక్టర్లకి? ఫ్రెండ్లీ డాక్టర్గా ఉండడానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? సలహా ఇస్తారంటే నేనేం చెప్తానంటే, మీరు మొదటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటేషన్ చూసుకోండి. పేషెంట్కి హెల్ప్ ఎలా చేయగలం అనేది మెయిన్గా చూసుకోవాలి. చాలామంది చూసుకుంటారు మా అమెరికాలో, ఇక్కడ కూడా. ఆ రిలేషన్ పెంచుకోండి పేషెంట్. రిలేషన్ అంటే మీరు కాన్ఫిడెన్స్ పెరిగితే తప్ప మీ పేషెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోండి. మీ మీద కాన్ఫిడెన్స్ పెరగాలి డాక్టర్ మీద. సో మీరు సర్వీస్ ఓరియంటెడ్లోకి మారండి కొంచెం. అందరూ యంగ్ జనరేషన్ కూడా ఇదే చెప్తాను నేను. మీరు వృత్తి అనేది అద్భుతమైన మన నోబుల్ వృత్తి, ఫిజిషియన్ అవటమే పెద్ద ఘనం. అది దాన్ని సద్వినియోగం చేసుకోండి, సొసైటీకి పనికి వచ్చేది చేసుకోండి. ఈరోజు ఎలా అయిపోయిందంటే సార్, మనం ఎంతమంది రోగుల ప్రాణాలు కాపాడామనేది లెక్క మర్చిపోయి మనకి ఒక రోజుకి ఎన్ని టోకన్లు వస్తున్నాయి అన్నది మాత్రమే ఇక్కడ లెక్క అవుతుంది సార్. అవి అటువంటి ఘట్టాలు జరుగుతూ ఉంటాయి. సొసైటీనే వాటిని కరెక్ట్ చేస్తుంది. వాటికి కరెక్ట్ చేస్తుంది. కొంతమంది డాక్టర్లు చక్కగా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు నెమ్మదిగా, షిఫ్ట్ అయిపోయి. ఈ తక్కిన పనులు చేసేవాళ్ళు నెమ్మదిగా తగ్గిపోతారు రాను. దానికి గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్ పట్టుకొస్తుంది తొందరలోనే. అన్ని గవర్నమెంట్స్ ట్రాన్స్పరెన్సీ పట్టు రావాలి ఇంటర్నెట్లో.
హాస్పిటల్కి ఈ టారిఫ్స్ పబ్లిసైజ్ చేయాలి. చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, చేస్తున్నారు చాలా ఇప్పుడు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ని అరికట్టాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు టొబాకో తీసుకోకూడదు, ఆల్కహాల్ అదే అంటారు సార్. ఇప్పుడు టొబాకో అంటారు, ఇప్పుడు సిగరెట్ తాగకూడదు అంటారు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీద ఉంటుంది సార్. ఇలా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా బ్యాన్ చేస్తే క్యాన్సర్ రాదు. అసలు బ్యాన్ చేయగల శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది అంటారు. అసలుకి ఒక్క టొబాకోని బ్యాన్ చేస్తేనే క్యాన్సర్ అరికట్టవచ్చా? మరి ఏ విధమైన ఆహారపు అలవాట్లను మనం చేంజ్ చేసుకోవచ్చు సార్? మీ మీడియా చాలా పనిచేస్తుంది ఈ విషయం సార్. ఇప్పుడు అమెరికాలో బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యాంటీ టొబాకో రెగ్యులేషన్లు పట్టుకొచ్చాడు. మీడియా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పెట్టినట్టే సినిమా హాల్లో మళ్ళీ ఇంటర్వెల్లో వేస్తారు కదా, పొగ తాగకూడదు, దీని లక్షణాలు పొగ తాగడం నేరం, హానికరం. అది చేయటం వల్ల అమెరికాలో ఫర్ ది ఫస్ట్ టైం లంగ్ క్యాన్సర్ తగ్గుముఖం పట్టింది అమెరికాలో. ఎందుకని? ఈ ప్రమోషన్ వల్ల, హెల్త్ కేర్ ప్రమోషన్ వల్ల. ఇవన్నీ చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి అని. అది కూడా ఇక్కడ నేను అప్పుడప్పుడు టీవీలో చూసినప్పుడు కమర్షియల్స్లో కూడా చక్కగా వేస్తున్నారు. పూర్వం ఉండేవి కాదు. ఇప్పుడు ఆ అవేర్నెస్ పెంచేందుకని పబ్లిక్లో మీడియా కూడా సహకారపడుతుంది. ఇప్పుడు క్యాన్సర్ గురించి చివరి ప్రశ్న సార్. క్యాన్సర్ గురించి అయితే క్యాన్సర్తో బాధపడుతూ 4th స్టేజ్లో వచ్చిన వారు ఇక తప్పదు, వీరికి మరణం తప్పదు అనుకున్నప్పుడు చివరి స్టేజ్లో వారిని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలాంటి సాంత్వన కల్పించాలి? ఈ ఒకటి సార్ పాలియేటివ్ కేర్ అనే సెంటర్స్ వచ్చాయంటారు, వాటిని ఎలా ఉపయోగిస్తారు అంటే మంచి క్వశ్చన్ వేశారు. అది చాలా మటుకు క్యాన్సర్లు మనం నయం చేయగలం. ఈ కొన్ని క్యాన్సర్లు నయం చేయకపోతే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం పెట్టాలి. పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్, పెయిన్ మెడిసిన్, దానికి మాకు స్పెషాలిటీ ఉంది ఇక్కడ అమెరికాలో. ఇక్కడ ఇంకా 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 చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది ఇండియాలో. ఏంటంటే ఆఖరి చివరికి మనం ఏం చేయలేకపోతే వాళ్ళని ఎలా సుఖంగా ఉంచాలి, పెయిన్ లేకుండా కంఫర్టబుల్గా ఉంచాలి. అది పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, నెమ్మదిగా వస్తున్నాయి ఇండియాలో. మాకు అది పార్ట్ ఆఫ్ ఎనీ హాస్పిటల్ ఇస్ దెర్ ఇస్ అ వింగ్, సెపరేట్ సెక్షన్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్. అది ఇంప్రూవ్ చేయాలి ఇండియాలో. ఓకే సార్. మరి చివరి రోజుల్లో ఈ పేషెంట్లకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తే వాళ్ళలో ఇమ్యూనిటీ పెంచవచ్చు, వారి యొక్క జీవన ప్రమాణాన్ని ఇంకెంతకాలం పొడిగించే అవకాశం ఉంటుంది సార్? ఈ న్యూట్రిషన్, డైట్ అండ్ న్యూట్రిషన్ ఇస్ క్రిటికల్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్, పార్ట్ ఆఫ్ దట్. సో దానికి కూడా మన వాళ్ళు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్లో ఇండియాలో డైట్ అండ్ న్యూట్రిషన్ డివిజన్స్ కూడా ఉన్నాయి. పేషెంట్ ఆన్ కీమోథెరపీ, పేషెంట్ ఆన్ రేడియేషన్, ఏ రకమైన డైట్ తీసుకుని వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ ఇమ్యూనిటీ పెంచాలి అని మంచి హాస్పిటల్స్లో ఆ వింగ్ కూడా ఉంది ఇండియాలో, లేకపోలేదు. సార్ మీరు అపోలో హాస్పిటల్స్ క్యాన్సర్ కేంద్రాల అంతర్జాతీయ డైరెక్టర్గా కూడా ఉన్నారు కదా సార్, మీరు ఇప్పటికీ కొనసాగుతున్నారు సార్? ఇప్పుడు నాకు రిపోర్టు అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసి రిపోర్ట్ ఇచ్చాను. ఈ కోవిడ్ వల్ల నేను ఇంకా కొంత కాలం తర్వాత మళ్ళీ వస్తానని చెప్పాను వాళ్ళకి. బట్ తక్కిన హాస్పిటల్స్ అన్నింటికి నేను వెళ్ళి చూస్తున్నాను, అది మాత్రం హోల్డ్లో పెట్టాను. ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్న వారికి కోవిడ్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారి పరిస్థితి ఏంటి సార్? అసలు కోవిడ్ సోకకుండా చూసుకోవాలి క్యాన్సర్ వాళ్ళు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ దెబ్బ కొట్టి ఉంటుంది. ఇమ్యూనిటీ పాడటం వల్లే క్యాన్సర్ వచ్చింది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ గట్టిగా ఇవ్వాలి, నెంబర్ 1. ఈ ట్రీట్మెంట్లో కూడా ఏమవుతుందంటే కోవిడ్ వల్ల లాస్ట్ 1 yearలో మేము ట్రీట్మెంట్ రకరకాలుగా మాడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పేషెంట్ అడ్మిట్ చేయలేము, బెడ్స్ లేవు. మోస్ట్లీ అవుట్ పేషెంట్ కింద ట్రీట్మెంట్ చేసి పంపించేయడం, కొత్త విధానాలు కనుక్కోవడం జరిగింది క్యాన్సర్లో కూడా. ఎలా ట్రీట్ చేయాలి ఈ కోవిడ్ పీరియడ్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళని, కాంప్రమైజ్ చేయకుండా క్యూర్ని. ఒక డాక్టర్ యొక్క జీవితాన్ని మీ స్టైల్లో ఎలా నిర్వచిస్తారు సార్? డాక్టర్, నేను చెప్పాను కదా ఇంతకుముందు, పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ కాన్ఫిడెన్స్ ఉండకపోతే వాడు ట్రీట్మెంట్ పనిచేయదు, ఇంకా ఏమి ఇచ్చినా చేయదు. సో ఆ కాన్ఫిడెన్స్ మీ డాక్టర్లు గెయిన్ చేయాలి పేషెంట్ దగ్గర నుంచి. వాళ్ళకి హోప్ ఇవ్వాలి.
నోబడీ షుడ్ డై ఆఫ్ హోప్లెస్ డెత్. వాళ్ళకి హోప్ ఇవ్వాలి. ఇవన్నీ డాక్టర్ చేయాల్సిన మా పనులలో ఇవన్నీ అందరికీ తెలుసు చేయాలని, కానీ కొంతమంది ఫాలో అవ్వరు. ఓకే సార్. ఇప్పుడు ఇటీవల న్యూక్లియర్ మెడిసిన్ అనేది వచ్చింది కదా సార్, న్యూక్లియర్ మెడిసిన్ కొత్తగా స్విమ్స్లో కూడా వచ్చింది. ఈ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తే క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపొచ్చు సార్? అది న్యూక్లియర్ మెడిసిన్ మెయిన్గా ఒక డిపార్ట్మెంట్ కింద ఉంటుంది హాస్పిటల్స్లో. స్కాన్లు, పెట్ స్కాన్లు అన్నింటి చేసేది న్యూక్లియర్ మెడిసిన్లో. ఆ న్యూక్లియర్ మెడిసిన్ థెరపీ కింద ఇంకా కొన్నింటికి పనిచేస్తుంది, అన్నింటికి వాడడం. మెయిన్గా డయాగ్నాస్టిక్ వాడతాం న్యూక్లియర్ మెడిసిన్. ఓకే సార్. మీరు ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి ఉన్న వైద్యులు ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరిలో మీరు ఒకరు సార్, చాలా గొప్పలు. మన తెలుగు వారికే గర్వకారణంగా ఉన్నారు. అలాంటి తెలుగువారైన మీరు అప్పుడప్పుడు ఇండియాకు కూడా వచ్చి ఇక్కడ కూడా మీ సేవలను అందించి వెళ్తుంటారు. కానీ శాశ్వతంగా మన ఏపీ కోసం, మన ముఖ్యంగా మీరు ఏపీ వాసులు, ఏపీ కోసం ఏం చేయాలనుకుంటారు? ఇక్కడ హైదరాబాద్లో బసవతారకన్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఉంది కదా సార్, అలా ఏపీలో కూడా ఏమన్నా ఇలాంటి క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసేది కానీ ఏపీ ప్రభుత్వం సహకరిస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏపీ కోసం? ఏపీ కోసం నేను అక్కడ నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే అక్కడ పుట్టాను, నేను అక్కడ చిన్నప్పుడు పెరిగాను, కాలేజీకి వెళ్ళాను. బట్ మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడ అందరికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండాలనేది నా ఉద్దేశం. నేను ఎన్నో క్యాన్సర్ సెంటర్లు పెట్టాను, ఇండియాలోనే కాదు, తక్కిన దేశాల్లో, బ్రెజిల్, సౌత్ అమెరికా, ఇజ్రాయెల్, కెనడా అన్ని కంట్రీలో నేను నా హెల్ప్ తీసుకుని క్యాన్సర్ పెట్టాను. అలాగే ఏ రాష్ట్రాలకి వాళ్ళు, ఏ గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఎవరైనా సరే ఇస్తాను. ఎందుకంటే నేను అమెరికాలో ఉంటూ నేను యూనివర్సల్ సిటిజన్. నేను ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు, నాకు దేశం అంతా ఒకటే. వాళ్ళ రాష్ట్రాల లీడర్షిప్ మీద ఆధారపడుతుంది. ఏంటంటే వాళ్ళు నా హెల్ప్ కావాలి అంటే నేను ఐఎమ్ రెడీ టు గివ్ దెమ్, ఎనీ రాష్ట్రం. ఇప్పుడు ఎందుకంటే సార్ హైదరాబాద్లో మాత్రమే క్యాన్సర్ కేంద్రాలు ఉన్నాయి, ఏపీలో తీసుకుని చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే బసవతారకన్ ఇండో అమెరికన్ కావచ్చు, ఇలాంటి చాలా హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి, ఏపీలో తక్కువ ఉన్నాయి. అందువల్లనే ఏపీలో కూడా క్యాన్సర్ ఒక పేరెన్నికల ఆసుపత్రులు అవసరం ఉన్నాయి. అందుకే అనుకుంటా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు పిలుపున మిమ్మల్ని ఆహ్వానించారు ఏపీకి, మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా కోరుచున్నారు. ఒకవేళ ఆయన పిలిపించి ఆయన కోరితే మీరు ఏం చేయబోతున్నారు సార్ ఏపీకి? అసలు అక్కడ కూడా మంచి మాట చెప్పారు. నేను మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ చక్కగా ఇక్కడ కూడా నిన్న కేటీఆర్ని మీట్ చెప్పాను నేను ఏం చేయాలో. ఇక్కడ డిస్ట్రిక్ట్స్లో సెంట్రల్ ఏరియా హైదరాబాద్, రీజనల్ హబ్ అలా తక్కిన రీజనల్ క్యాన్సర్ సెంటర్స్. అలాగే మన ఆంధ్రాలో కూడా పెట్టే నెసెసిటీ ఉంది, చేయాలి తొందరలో. ఏమిటంటే కొత్త రాష్ట్రం కదా అది, దానివల్ల మంచి సెంట్రల్ కేంద్రం ఉండాలి, సెంట్రల్ క్యాపిటల్. డిస్ట్రిక్ట్స్లో చిన్న చిన్న క్యాన్సర్ సెంటర్లు పెట్టాలి. ప్రతివాడు పెద్ద సిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం వెళ్ళాలి అంటే అయ్యే పని కాదు అది, ఎందుకు వెళ్ళలేరు చాలామంది. అందుకని ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేయమంటే అది నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళకి హెల్ప్ చేసాను, జస్ట్ లైక్ నేను కేటీఆర్తో మీట్ అయినట్టుగా. సో వాట్ ఎవర్ ది వాంట్ ఐ విల్ ఎక్స్టెండ్ మై హెల్ప్, టెక్నికల్ హెల్ప్, ప్రొఫెషనల్ హెల్ప్. అలా చేయబట్టే కదా ఈ బసవతారకన్ ఇండో అమెరికన్ నెంబర్ 6 అయింది కంట్రీలో. 20 హాస్పిటల్స్లో నెంబర్ 6 ఇది బసవతారకన్. అలాంటివి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ పెట్టాలి, మన ఆంధ్రాలో కూడా ఎక్కువ పెట్టాలి. పెట్టినప్పుడే మన తెలుగువారు అందరికీ అఫోర్డబుల్, యాక్సెసిబుల్ క్యాన్సర్ కేర్ జరుగుతుంది. అంటే క్యాన్సర్ రోగులు ఎక్కువైపోతున్న రోజు రోజుకి, ఎవరి క్యాన్సర్ వచ్చినా హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది ఏపీ వాసులు కూడా. అక్కడే ఒక క్యాన్సర్ కేంద్రం ఉండాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మీకు ఆహ్వానం పంపి ఉన్నారు, మీరు ఆయన కలవబోతున్నారు. మరి ఆయన కోరితే అక్కడ పునాది అంటే శంకుస్థాపన చేయడానికి, అక్కడ ఆసుపత్రి ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా ఉన్నాను. అది ఎంత ముందుకు వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తే నేను 30 అడుగులు ముందుకు వెళ్తున్నాను. అన్నీ ఇలా జరిగినవి అన్నీ మన రాష్ట్రాలే కాదు. నేను హెల్ప్ చేసింది మహారాష్ట్రకి ఎన్నో హాస్పిటల్స్ పెట్టించాను వాళ్ళకి. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ రోటరీ సెంటర్ హెల్ప్ చేశాను. చాలా సెంటర్లు ఇప్పుడు చండీగఢ్లో ఉంది. చాలా రాష్ట్రాల్లో చాలా విధాలుగా హెల్ప్ చేశాను. మన రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి హెల్ప్ చేశాను. అందులో
సంశయం ఏం లేదు. ఓకే, ఎప్పుడు కలవబోతున్నారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని? అది రేపు అని చెప్పాను. ఇప్పుడు ఏపీ ప్రభుత్వము ఈ వైద్య రంగంపై చూపిస్తున్న శ్రద్ధ కావచ్చు, తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ఎలా ఉన్నాయంటారు సార్ మీరు అసలుకి? అక్కడ వాళ్ళు రైట్ డైరెక్షన్లోనే పోతున్నారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది ఫస్ట్ థింగ్. నేను సెంటర్కి కూడా చెప్పింది అదే. మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే మనకు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్లో క్యాన్సర్ సెంటర్ ఇంప్రూవ్ చేయండి, తర్వాత కొత్తవి పెట్టడం ఆలోచించుకోండి. ముందు దీన్ని వంక చూడకుండా మనం కొత్తవి పెట్టుకుని ప్రయోజనం లేదు. మనకు ఉన్న సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోండి. ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో క్యాన్సర్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు? మరి ప్రజలకు ఉపయోగపడేట్టుగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని మెడికల్ కాలేజెస్లో క్యాన్సర్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని ఎన్హాన్స్ చేయండి. ఇవన్నీ పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ, దాన్ని ఇంకా ఎక్కువగా చేయమని చెప్పేందుకు వెళ్తున్నాను. వైద్య శాస్త్రంలో ఏపీ ప్రభుత్వం కొత్త పద్ధతి తొక్కుతోంది అంటున్నారు, చాలా దూకుడుగా వెళ్తుంది. అంటే వైద్య శాస్త్రం గురించి వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యన వెళ్ళలేదు నేను. రేపు వెళ్ళినప్పుడు అన్నీ తెలుసుకుంటాను విషయాలు, ఎక్కడెక్కడ హెల్ప్ చేయాలో అక్కడెక్కడ హెల్ప్ చేస్తాను, ఏ రాష్ట్రానికి చేయాలో ఆ రాష్ట్రాలకి, డిస్ట్రిక్ట్స్ చేయాలో చేస్తాను. ఎందుకంటే నేను చదువుకుంది కర్నూలులో మెడిసిన్, ఉస్మానియాలో ఎండి, నాకు పుట్టింది కృష్ణా జిల్లా. పుట్టింది కృష్ణా జిల్లా. సో నేను నాకు ఆనందం ఏమిటంటే నా అండర్ గ్రాడ్యుయేట్ ఆంధ్ర యూనివర్సిటీ, మెడిసిన్ వెంకటేశ్వర యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉస్మానియా యూనివర్సిటీ. అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి సార్. థ్యాంక్స్ అండి. ఇకపోతే సార్ ఒదిగిన కాలం, మీరు ఎంతో బిజీ షెడ్యూల్, అసలు మీ అపాయింట్మెంట్స్ దొరకడమే కష్టం, అంత బిజీలో కూడా ఒదిగిన కాలం ఒక 230 పేజీల పుస్తకం మీ ఆత్మకథ రాసుకున్నారంట. అది ఇటీవలే ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారు రావడం, మహామహులందరూ కూడా హాజరయ్యారు. ఏంటి సార్ ఆ పుస్తకం యొక్క ఇది సార్? ఆ పుస్తకం ఎందుకు మీ ఆత్మకథ రాయాలన్నారు? ఒదిగిన కాలం ఏంట? ఆ ఒదిగిన కాలం ఏంటి సార్ అసలు? ఒదిగిన కాలం చాలా అద్భుతంగా వచ్చింది టైటిల్ సార్. ఏమిటంటే ఎందుకు ఆ టైటిల్ ఒదిగిన కాలం అనేది ఏంటి? అసలు టైటిల్ ఏమంటే ఎదుగుతూ ఒదిగిన కాలం. ఓకే ఓకే ఓకే. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఈజ్ ఫ్లయింగ్ హై, మనం చెప్తారు కదా ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, మీకు తెలియదు, ఎదిగే కొద్దీ ఒదగాలి. అదేంటంటే మీరు ఈజ్ ఫ్లయింగ్ హై బట్ హిస్ ఫీట్ ఆర్ ఆన్ ది గ్రౌండ్. మీరు ఎదిగిన కొద్దీ బట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ బేస్ని మర్చిపోకూడదు. అది పుస్తకం యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అందులో ఎందుకు రాశానంటే మీరు చెప్పిన ఇప్పుడు అన్ని పాయింట్లు అందులో కవర్ చేస్తాను. ఏమిటంటే ఈ క్యాన్సర్ విధానాలు ఏమిటి, ఎలా ధైర్యం చెప్పాలి పేషెంట్కి, అది ఒక చాప్టర్. తర్వాత నేను ట్రీట్ చేసిన పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళందరి స్టోరీలు వాళ్ళే చెప్పినట్టు స్టోరీలు ఉన్నాయి, వాళ్ళే చెప్పారు సొంతంగా. అవి చదివిన వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. సరే క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ కాదురా బాబు, ఒక్కొక్క స్టోరీ అందులో పేషెంట్లు 30 సంవత్సరాలు బతికిన వాళ్ళు, 25, 35 సంవత్సరాలు బతికిన వాళ్ళ స్టోరీలు సార్. ఇది 1, 2, 5, 4 కాదు అది. సో వాళ్ళందరికీ చదివే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది, అదొకటి. తర్వాత ఫ్యామిలీ వాల్యూస్ కొంచెం సన్నపడుతున్నాయి మన దేశంలోనూ అన్ని చోట్ల కూడా. ఫ్యామిలీ వాల్యూస్ అరే నాది ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. నేను ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఉమ్మడి కుటుంబాలకు, ఉమ్మడి కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే నీ అంతటి నువ్వే సర్కిల్ చుట్టుకుని నేను నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అని పెట్టుకోమాకు. నీ సర్కిల్ ఎక్స్పాండ్ చేయి. ఎవరు నీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మాదంతా ఉమ్మడి కుటుంబం, మాదంతా పెద్ద కుటుంబం. తర్వాత నువ్వు నీకు ఉన్న కమ్యూనిటీ, మీ తెలుగు కమ్యూనిటీ, తర్వాత మీ రాష్ట్రాలు, మీ దేశం, వీటన్నిటికీ ఏమన్నా చేయగలిగేవా లేదా అని చూసుకుంటూ ఉండే ఎప్పటికప్పుడు. ఆ సర్కిల్ని పెద్ద చేయమని ఉద్దేశంతో అది రాశాను. రెండోది ఫ్యామిలీ వాల్యూస్ పెంచుకోండి అని. ఇంకా నాకు ఇప్పుడు ఉన్నాయంట సార్ ఫ్యామిలీ వాల్యూస్, ఇంకా తగ్గు మొహంలో ఉన్నాయో అంటారు అందరూ. అది పెంచుకోవాలి. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, తర్వాత బ్రదర్స్ సిస్టర్స్ మీద ప్రేమ. నువ్వు ఒకసారి కారులో కూర్చుని మంచి ఉద్యోగం వచ్చి ఐటీలోనో ఎక్కడో నీ లైఫ్ నువ్వు సుఖం చూసుకుంటే నువ్వు మంచి మనిషివి కాదు, సక్సెస్ఫుల్ మనిషివి కాదు.
అందరి సుఖం చూసి నీ సుఖం చూసుకున్నప్పుడే నువ్వు మంచి మనిషి. చాలా చక్కగా చెప్పారు సార్. అయితే మన రమణ గారు ఒకటే, ఎన్వి రమణ గారు ఒకటే అంశం అన్నామంట, నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది. కానీ ఇక్కడ మన నోరి దత్తాత్రేయుడు గారి నోరు హస్తం రెండూ మంచి. అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా క్యాన్సర్ రోగాలతో బాధపడుతూ పునర్జన్మిన పొందిన వారందరూ కూడా కనిపిస్తుంటారు. దానికి కారకులు మీరు అన్నారు. ఆయన ఎలా ఉంటుంది సార్ అసలు? చాలా అద్భుతం అండి, ఆయన చాలా అద్భుతమైన మనిషి. నేను పుస్తకం పంపించి అంత బిజీ, తెలుసు కదా, చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్ 1.2 బిలియన్ పీపుల్. పెద్ద జాబ్ అది. మనం చాలా, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఆయన మా తెలుగువాడు అవటం. ఆయనకి పంపిస్తే పుస్తకం అంతా చదివి 230 పేజీలు, అంత బిజీ స్కెడ్యూల్. ఆయన 330 చదివి దానికి విమర్శ రాసి చేత్తో రాసి సంతకం పెట్టి అది సరిపోదాము అని చెప్పి 8 నిమిషాల వీడియో తయారు చేసి పంపించి, ఇది మామూలు వాళ్ళకి ఎవరు అద్భుతమైన పురుషులు మాత్రమే చేయగలరు. ఎన్వి రమణ గారితో మీకు ఇది వరకే పరిచయం ఉందా సార్? అంతకు ముందు ఉండేది నాకు. అంటే ఎలా పరిచయం అంటే మామూలుగానే ఆయన గ్రీటింగ్స్ పంపించడం పండగలకి, నాకు నేను ఆయనకి పంపించడం గ్రీటింగ్స్ సార్. ఇలా ఆయన ఎవరో కొంతమంది పేషెంట్స్ని ఢిల్లీ నుంచి, అదర్ జ్యుడిషియరీ ఆయన అందరికీ హెల్ప్ చేసే మనిషి ఆయన. జ్యుడిషియరీ వాళ్ళు ఎవరికన్నా ఏమన్నా వస్తే నాకు ముందు ఫోన్ చేస్తారు. ఇస్తే నేను చేయంత మటుకు ఎంత చేయగలను అంత చేస్తాను. ఇంకొక చిన్న ప్రశ్న సార్, మీ పుస్తకంలో 125వ పేజీలో ఒకటి రాశారు సార్, ఎంత పేరు తెచ్చుకున్నా వైద్య శాస్త్రంలో మీరు ఎంతో ముందుకు వెళ్ళారు. నోరి దత్తాత్రేయుడు గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎంతో పేరు తెచ్చుకుని ఎన్ని సేవలు చేసినా మీ పైన కూడా నీలాప నిందలు తప్పలేదు. 2 సంవత్సరాల పాటు దానిపైన విచారణ కూడా కొనసాగింది అనేది చెప్పారు సార్. ఏంటి సార్ అసలు? అది మంచి మాట అడిగారు సార్. అది పెద్ద హడావిడేం కాదు. ఏంటంటే నేను 300 పేపర్లు 4 పుస్తకాలు చాలా రాశాను. ఇజ్రాయెల్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు నా దగ్గర ట్రైనింగ్కి. సో ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు నా దగ్గర పనిచేస్తారు తక్కిన దేశాలు. నేను వాడితో నాతో పాటు కలిసి ఒక పేపర్ రాశాడు. వాడు మంచి పేపర్, అమెరికాలో పబ్లిష్ అయింది. వాడు నాకు చెప్పకుండా ఇజ్రాయెల్ వెళ్ళి ఇదే పేపర్ వాళ్ళ పేపర్లు దాంట్లో కూడా, వాళ్ళ జర్నల్స్లో కూడా పబ్లిష్ చేశాడు. అది మాకు తెలియదు, మా దాంట్లో దాకా రాలే. అందుకని మా యూనివర్సిటీ వాళ్ళు, అరే అదేంటి ఇదే టాపిక్ మీద వాడు ఎలా పబ్లిష్ చేశాడు, నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేదు వాడిని? నేను ఎలా కంట్రోల్ చేస్తానే, వాడి దేశం వాడిది, వాడి రూల్స్ వాడివి అనేప్పటికి లేదు ఒకసారి రివ్యూ చేయాలని. నేను వాడు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, వాడే ఒప్పుకున్నాడు. ఏమని, బాబు నేను చేసే పొరపాటు ఇది, నేను డాక్టర్ నోరికి చెప్పాల్సింది చెప్పలేదు అని చెప్తే వాళ్ళు చివరికి తీసి పారేశారు. ఎందుకు? అది జరిగిన 2 సంవత్సరాలు విచారణ. అది అమెరికాలో ఏది జరిగినా చాలా త్వరగా చేస్తారు. ఓకే సార్. మరి మీ పుస్తకంలోనే ఒక భాగం రాశారు, తస్మాత్ జాగ్రత్త అని ఒక భాగం రాశారు సార్. ఏంటి సార్ అది తస్మాత్ జాగ్రత్త అని? ఎందుకు తస్మాత్ జాగ్రత్త అంటే మనం మాట్లాడుకున్నాం అన్నీ. ఏంటి, మీరు మీ ఆరోగ్యం చూసుకోండి, పర్సనల్గా మీ బాడీని స్టడీ చేసుకోండి, మీ ఫ్యామిలీ హిస్టరీ స్టడీ చేసుకోండి, మీరు ఎర్లీ డిసిషన్కి వెళ్ళండి. ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవాల్సిన పనులు సార్. టు కీప్ క్యాన్సర్ అవే. సార్. ఇంకా భవిష్యత్తులో క్యాన్సర్ అంటే భయపడకుండా ఉండేందుకు, క్యాన్సర్ వచ్చినా ప్రాణాపాయం లేదు అనడానికి మీరు ఏమైనా పరిశోధనలు చేయబోతున్నారు సార్? పరిశోధనలు జరుగుతున్నాయండి. నేనేం కొత్తగా చేయక్కర్లేదు, జరుగుతున్నాయి సార్. ఆ పుస్తకంలో కూడా ఒక చాప్టర్ రాశాను దానికి సార్. ఏమేం చేసుకోవాలి జాగ్రత్తలు సార్ క్యాన్సర్ దగ్గర రాకుండా. సార్ అది కావాల్సిన వాళ్ళు చదువుకోండి. అది మళ్ళీ చెప్పి అన్ని ఇంటర్వ్యూలు ఇందా మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం మనం. ఓకే సార్. మీకు గతంలో ఎన్టీ రామారావు గారితో పరిచయం ఉంది, ముఖ్యమంత్రి గారితో, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరితో కూడా పరిచయం ఉంది సార్? చాలా అద్భుతమైన పరిచయం. రాజశేఖర రెడ్డి గారిని కూడా చాలాసార్లు కలిశాను నేను. రాజశేఖర రెడ్డి గారితో సార్? ఆయన డాక్టర్, ఆయన కూడా డాక్టరే సార్. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏమంటారు సార్? వ్యక్తిత్వం గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఆయన ట్రాన్స్ఫర్మేషనల్ మ్యాన్. ఆరోగ్యశ్రీ పెట్టి ఒక రకమైన ఆశని కలిగించారు ప్రజల్లో. ఏ జబ్బు వచ్చినా మేము తట్టుకోగలమని. అది ఆ క్రెడిట్ ఆయనకి పెడుతుంది. రాజశేఖర రెడ్డి గారికి. ఇక ఏమన్నా ఆయన మరణం ఎలాంటి అనిపించింది సార్ మీకు? అది చాలా బాధాకరమైంది, చాలా బాధాకరం. ఓకే సార్. ఫైనల్ మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు సార్? మా మిసెస్ నిజామాబాద్ నుంచి సార్. ఒరిజినల్గా వేలూరు అటు పక్క నుంచి నిజామాబాద్లో సెటిల్ అయిపోయారు. మేడం డాక్టరా సార్? డాక్టర్ సార్. స్పెషలైజేషన్ సార్? రీహాబిలిటేషన్ మెడిసిన్. రీహాబిలిటేషన్ సార్. చివరిగా మీకు ఎంతమంది సంతానం సార్? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి ఏం చేస్తుంటారు సార్ వాళ్ళు? లాయర్, మా అబ్బాయి లాయర్, అమ్మాయి డాక్టర్.
ఓకే, అంటే మీలాగే ఆమె కూడా ఆంకాలజీ. సార్ థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా you. మీరు భారతదేశం ఉన్న తెలుగు వారికి ఏం చెప్పబోతున్నారు సార్? అలాగే తెలుగువారికి సందేశమా ఏమిది? ఒక సందేశం ఏం చెప్పబోతున్నారు? సందేశం ఏంటంటే ఇదే మన రాష్ట్రాలు తెలుగు భాష దేశ భాషలో తెలుగు భాషలు వేస్తుంటారు కదా. నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎ తెలుగు గాయ్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ and very proud of my country of birth, which is India, and the country of my profession is America. Both democracies are very big and they are working very friendly together now. చివరిగా ఒకటే ప్రశ్న సార్, భారతదేశంలో ఉన్న వైద్యులకు మీదైన స్టైల్లో ఇచ్చే సలహా ఏంటి సార్? మీరు చక్కగా సర్వీస్ ఓరియంటేషన్ పెట్టుకోండి. ప్రొఫెషనల్ డాక్టర్ కింద తీసుకున్నారు, తెలిసో తెలియకో వచ్చారు డాక్టర్ కింద. సర్వీస్ ఓరియంటేషన్ పెట్టుకోండి, పెట్టుకుని ప్రజలకి పేషెంట్కి హెల్ప్ చేసేట్టు నేర్చుకోండి. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే మెడిసిన్లో నాలెడ్జ్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఈ వారం నెక్స్ట్ వారం, ఈ నెలలో చేసింది నెక్స్ట్ వారం నెక్స్ట్ నెలలో మారిపోతుంది. అది కంటిన్యూస్గా నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ సూచన సలహాలు పాటిస్తారని. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్.